येनाक्षरसमाम्नाय व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः नमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। पररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिः सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నిన్న ఆ, సమాసం గురించి తెలుసుకున్నాము. సమాసానికి సంధికి ఉండే భేదాన్ని గురించి తెలుసుకున్నాము. ఉండండి. ఆ, చెప్పాలనుకున్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఆ, కాబట్టి నిన్న మనం చర్చించిన విషయాల్లో మీకు ఏమైనా సంశయాలు ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే అండి. ఇక సమర్థ పద విధి సామర్థ్యము అనేటువంటిది రెండు రకాలు. ఏకార్థీభావ సామర్థ్యము, వ్యపేక్షాభావ సామర్థ్యము, ఏకార్థీభావ సామర్థ్యము. వ్యపేక్ష అంటే ఒక పరస్పర పదాలకు ఆకాంక్ష ఉండడం అని మనం తెలుసుకున్నాం. ప్రాక్కడారాత్ సమాస అష్టాధ్యాయిలో రెండో అధ్యాయంలో మొదటి పాదము రెండవ పాదాలలో ఉండేటువంటి రెండవ అధ్యాయం మొదటి పాదం మూడవ సూత్రం నుంచి రెండవ అధ్యాయం రెండవ పాదం చివరి వరకు ఏవైతే నియమాలు చెప్పబడతాయో అవి సమాసము అని వాటికి పేరుంటుంది. సమాసము అని అక్కడ అధికారం ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ సహసుప అన్నటువంటి సూత్రాన్ని మనం చూసాము. ఈ సహసుపాలో సుప్ అనేటువంటిది అనువృత్తి అవుతుంది అని చెప్పేసి చూసాము. సుభామంత్రితే పరాంగవత్ స్వరే అనేటువంటి రెండో అధ్యాయంలో మొదటి పాదంలో రెండో సూత్రం ఏదైతే ఉన్నదో దాని నుంచి సుప్ ఆమంత్రితే, దీంట్లో సుప్ అనేటువంటిది ఉంది. అది ఇక్కడ సహ సుపాలో అనువృత్తి అవుతుంది. అప్పుడు సుప్ సహ సుప అవుతుంది. సుప్ అనేటువంటిది ప్రత్యయం కాబట్టి సుబంతము అని మనం తీసుకోవాలి. సుప అంటే సుబంతేన అని తీసుకోవాలి. సుప్ అంటే సుబంతం. సుబంతం సమర్థేన సుబంతేన సమస్యతే అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి మనం సమాసం యొక్క నిర్వచనము, అలాగే సమాసము అని ఎప్పుడైతే పేరు వచ్చిందో ఆ సమాసానికే మరొక పేరు వస్తుంది, అదే ప్రాతిపదికము అని మనము నిన్న తెలుసుకున్నాము. సాధారణంగా చెప్పాలంటే రెండు పదాలు కలిసి, ఎక్కువ పదాలు కలిసి, రెండు పదాలు కలిసి కాదు, ఎక్కువ పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడడం సమాసము అనేటువంటిది సాధారణ నిర్వచనమైనప్పటికీ ఎక్కువగా మాత్రం ఉత్సర్గగా, ఎక్కువ పదాలు కలవు అనేటువంటిది అనుకోకండి, ఎక్కువగా ఉత్సర్గ అని చెప్పేసి అంటారు అనమాట. ఎక్కువగా మాత్రం రెండు సుబంతాలు కలిసి ఒక ప్రాతిపదికం ఏర్పడడం అన్ని సమాసాలకు వర్తిస్తుంది. ప్రాతిపదికమే ఏర్పడుతుంది సమాసం ఏదైనా కూడా. అయితే ఒక్కొక్కసారి రెండు సుబంతాలు ఉంటాయి. ఇక ఇక్కడ మనము సహ సుప అనేటువంటిది ఏదైతే ఉన్నామో సహ ఇది యోగో విభజ్యతే అని చెప్పేసి అంటారు అనమాట. యోగ, ఇది మీకు కనిపిస్తుంది కదండి. ఇంకేమైనా పెద్ద చేయాలా? కనిపించట్లేదండి. స్క్రీన్ షేర్ అవ్వలేదండి. ఓకే, కనిపిస్తుంది కదండి. ఇప్పుడు సహ సుప అనే సూత్రం మనం చూసాము. సహ సుపాలో సుప్ అనేటువంటిది అనువృత్తి అవుతుంది అనుకున్నాము. దాంతో సుబంతము, సమర్థమైనటువంటి సుబంతముతో పాటు సహ సమాసం జరుగుతుంది. సమస్యతే అంటే కలుస్తుంది అని చెప్పేసి మనం చూసాము. అయితే ఇక్కడ సహ ఇది యోగ విభజ్యతే అంటారనమాట. ఈ శబ్దశాస్త్రంలో మనకి వ్యాకరణంలో యోగ అంటే సూత్రము అనే అర్థము. వ్యాకరణంలో యోగ అంటే సూత్రం అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చూడండి, మీకు సూత్రాలన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. వృద్ధి రాధై జదయం గుణ ఏకోగుణ వృద్ధి నధాతులోపార్ధాతుకే అని చెప్పేసి వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ దీంట్లో సమర్థ పద విధి పద సంభవ శుభామంత్రితే పరాంగవత్సరే ప్రాకడారా సమాస సహ సుప అవ్యయీభావ ఇట్లా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మొదట్లో అప్పట్లో ఎక్కువగా అన్ని గుర్తుపెట్టుకుని చేసేది ఉండేది. అందుకనే మొత్తం శాస్త్రం అంతా కూడా సూత్ర రూపంలో ఉండేవి, ఎక్కువ శాస్త్రాలు. ఎందుకంటే అక్కడ ఆ రోజుల్లో బుక్ ని రీప్రొడ్యూస్ చేయడం చాలా పెద్ద పనితో కూడుకున్నటువంటిది ఉండేది. కాబట్టి మొత్తం శాస్త్రాన్ని వాళ్ళు ఎక్కడో విద్యాలయానికి వెళ్ళి
అది నేర్చుకునే వాళ్ళు అది మొత్తం వారికి డిక్షనరీలతో సహా అమరకోశం లాంటివి కూడా మనకి ఆ, స్మృతిలోనే ఉంచుకుని కన్- చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. అయితే ఇప్పుడు కంటిన్యూస్ గా అలా చెబుతున్నప్పుడు మీకు శ్లోకం అంటే సరే, అది శ్లోక అక్షరాల సంఖ్యను బట్టి అది ఈ శ్లోకం ఇది మొదటి లైను, ఇది రెండో లైను, ఇక్కడ ఈ శ్లోకం ముగిసింది అని చెప్పొచ్చు. ఇలా వరుసగా చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏది మొదటి సూత్రము ఏది తర్వాత సూత్రం అనేటువంటి తెలియదు అనమాట. అర్థాన్ని బట్టి ఆ, అది మనకి ఆ, తర్వాత వ్యాఖ్యానకర్తలు వీళ్ళందరూ కూడా చెప్తారు, ఇలా మొదటి సూత్రం ఇక్కడ అయింది, రెండో సూత్రం ఇక్కడ అయింది అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనకి ఇప్పుడు అష్టాధ్యాయి ఆ, పుస్తకము మనకి లభిస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు సహసుప అని ఉందనుకోండి, సహ అనేటువంటిది ఒక సూత్రము, సుప అనేటువంటిది ఇంకో సూత్రం, అలా కూడా తీసుకుంటారు అనమాట. ఎక్కడైతే ఇలా మరి అలాగే తీసుకోవచ్చు కదా. సహసుప అనేటువంటిది రెండింటినీ కలిపి ఒక సూత్రం కింద చెప్పి మళ్ళీ ఇక్కడ యోగ విభజ్యతే, సహ అనేటువంటిది వేరే సూత్రము, సుప అనేటువంటిది వేరే సూత్రంగా ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. ఏమండి, నా డౌట్ అర్థమైందా మీకు? ఇప్పుడు వరుసగా సూత్రం తర్వాత సూత్రం చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఏమిటంటే ఆ సూత్రాన్ని రెండు ముక్కలు చేస్తారు. రెండు ముక్కలు చేసి ఇది నిజానికి రెండు సూత్రాలు అని చెప్పేసి అంటారు. అందుకని మనకి లభిస్తున్నటువంటి అష్టాధ్యాయ పుస్తకాల్లో మొత్తం సూత్రాల సంఖ్య తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇదే అని ఉండదు. అష్టాధ్యాయి పాఠం అదే, అష్టాధ్యాయి పాఠం అదే. ఒకటి రెండు చోట్ల ఏదో కొన్ని వ్యాఖ్యానాల్లో వచ్చినటువంటి రెండు మూడు పదాలు తప్పితే అష్టాధ్యాయి పాఠం అదే ఉంటుంది. కానీ సూత్రాల సంఖ్యలో తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సూత్రం నిజానికి రెండు వేరు వేరు సూత్రాలు అని చెప్పేసి అంటారు. కాదు ఒకటే సూత్రం అని వేరే వాళ్ళు అంటారు. ఈ రకంగా అక్కడ ఇక్కడ ఆ విధంగా చెప్తున్నాను అనమాట. సహసుపాలో సహసుప అనేటువంటిది ఒక సూత్రం కాదు, సహ అనేటువంటిది ఒక సూత్రము, సుప అనేటువంటిది రెండవ సూత్రము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇటువంటివి చెప్పినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇది శాస్త్రం కాబట్టి మనము ఏ విధంగా సాధు శబ్దాలను గుర్తించాలి లేదా శబ్ద సాధు శబ్దాలను ఎలా ప్రయోగించాలి అనేటువంటి దానికోసము ఈ శాస్త్రం ఉన్నది. కొన్ని చోట్ల ఏమిటి అంటే మనకి ఆ శాస్త్రం అంతా చెప్పినప్పటికీ ఆ కొన్ని సాధు ప్రయోగాలే ఈ శాస్త్రంలో ఇమిడినట్లుగా కనపడవు అనమాట. ఏమండి, కొన్ని ప్రయోగాలు అవి పెద్దలు ప్రయోగించినవే, వ్యాకరణము చెప్పినటువంటి వాళ్ళు, వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు అందరూ చేసినటువంటి ప్రయోగించినవే, కానీ అవి మనము నేర్చుకునేటువంటి వ్యాకరణంలో అవి కనపడవు. ఆయా పదాలను సమర్థించడానికి కొన్ని ఇటువంటి ప్రయోగాలు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు సహ ఇది యోగ విభజ్యతే, సహ అని వేరుగా సూత్రము విభజించబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు నిన్న మనం తెలుసుకున్నప్పుడు నిన్న మనం ఏమనుకున్నాము, సమాసం యొక్క నిర్వచనం ఏమనుకున్నాము? సుబంతము సుబంతం రెండు కలిసి పదాలు రెండు సుబంతాలు. ప్రాతిపదిక ఏర్పడుతుంది. సమర్థమైన రెండు సమర్థమైన. సుబంతాలు కాదు. రెండు సుబంతాలు కలిసి సమాసం. ప్రాతిపదిక అని చెప్పేసి అనుకున్నాం. అయితే కొన్ని పెద్దల ప్రయోగాల్లో, ముఖ్యంగా వేదంలో, పెద్దల ప్రయోగాలు కాదు ఇక్కడ వేదంలో అనమాట. వేదంలో ఏమున్నాయి అంటే ఒక సుబంతము ఒక తింగంతము కలిసి కూడా సమాసాలు ఏర్పడినట్లుగా కనిపిస్తున్నాయి. నిజానికి అది చూస్తే లౌకిక ప్రయోగంలో అది ఆ రకంగా కనిపించదు, కానీ వేదంలో మాత్రం అటువంటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి దాన్ని అలా సమర్థించడానికి, ఎందుకంటే ఈ శాస్త్రము లౌకికానాం వైదికానాం చ, లౌకిక శబ్దాలు మరియు వైదిక శబ్దాలకు సంబంధించినటువంటి శాస్త్రము. వైదిక శబ్దాల విషయంలో ఉన్న శబ్దాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రము, లౌకిక శబ్దాల విషయంలో ఉన్న శబ్దాలను అర్థం చేసుకోవడానికి, మనము సాధు శబ్దాలనే ప్రయోగించడానికి ఈ శాస్త్రం అనమాట. అయితే వేదాల్లో కొన్ని చోట్ల ఏమిటి అంటే ఒక సుబంతము ఒక తింగంతము కూడా సమాసమైనట్లుగా కనిపిస్తూ ఉంది. మరి అది వ్యాకరణ సమ్మతం కాకపోతే వ్యాకరణము ఆ విషయాన్ని గురించి చర్చించినట్లు అవుతుంది. కాబట్టి అందుకని ఏం చేస్తారు అంటే ఇక్కడ సహ సుప అనేటువంటి సూత్రాన్ని రెండు భాగాలుగా చేయండి. ముందు ఎట్లాగూ సుప్ అనేటువంటిది శుభామంత్రితే పరాంగవత్స్వరే అనే సూత్రంలో సుప్ అనేటువంటి పదం ఉంది. సుప్ నెక్స్ట్ సహ అని వస్తుంది, తర్వాత సుప అనేటువంటి సూత్రం వస్తుంది. సుప అని తర్వాత ఏదైతే సూత్రం వస్తుందో దాంట్లో సుప్ అనేటువంటిది సహ అనేటువంటిది అనువృత్తి అవుతుంది. కాబట్టి ఏదైతే సుప అని కేవలం సూత్రం ఉన్నదో దాన్ని సహసుప అని అర్థం చేసుకోవచ్చు.
అది కాకుండా ముందు సహ అని ఉన్నదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈ అర్థం వస్తుంది అనమాట. సుబంతం సమర్థేన సహ సమస్య. ఇప్పుడు మీరు చూడండి, సహ సుప అంటే అర్థం ఏమవుతుంది అంటే, సుప అంటే ఏ విభక్తి? తృతీయ ఏకవచనం. కాబట్టి సమర్థేన సుబంతేన సమస్యతే అని ఈ అర్థం వస్తుంది. సమర్థమైనటువంటి సుబంతముతో సమసిస్తుంది అని అర్థం వస్తుంది. ఈ సుప అనేటువంటిది తరువాతి సూత్రం అనుకోండి, ముందు కేవలం సహ అని మాత్రమే ఉంది. సమర్థ పద విధిలో నుంచి సమర్థ అనువృత్తి అయింది. సుప్ అనేటువంటిది ఉంది. కాబట్టి సమర్థ సుప్ సహ అని ఉన్నప్పుడు ఆ సమర్థ అనేటువంటిది తృతీయలోకి పరిణితం అవుతుంది. అప్పుడు సూత్రం యొక్క అర్థం ఏమవుతుంది అంటే, సుబంతం సమర్థేన సహ సమస్యతే అంటే ఒక సుబంతము సమర్థమైనటువంటి పదముతో సమసిస్తుంది అనే అర్థం వస్తుంది అనమాట. ఏమండి? అయితే ఈ అర్థాన్ని వేదములో ఉన్నటువంటి శబ్దాల సాధుత్వం కోసము అంగీకరించినదే తప్ప మనం అలా చేయకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే కొన్ని ఉన్న శిష్ట ప్రయోగాల యొక్క సాధుత్వం కోసం కొన్ని రూల్స్ చెప్పబడతాయి అన్నమాట. దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇది వ్యాకరణ విరుద్ధము అని చెప్పేసి మనము వాళ్ళకి ఏదో తప్పుని ఆపాదించడం అనేటువంటి తొందర పడకూడదు. వ్యాకరణ సమ్మతంగా ఈ రకంగా కనుక తీసుకుంటే ఆ శబ్దాన్ని సమర్థించవచ్చు అని చెప్పేసి అంటారు. అంటే మనం ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రూలు మనకి రూల్ కింద చెప్పరు, సిద్ధమైనటువంటి శిష్టమైనటువంటి ప్రయోగాన్ని జస్టిఫై చేయడానికి, సమర్థించడానికి మాత్రం చెప్తారనమాట. కాబట్టి అది మనకి రూల్ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? కాబట్టి సహ అనేటువంటిది ఒక్కటే వేరే సూత్రం అయిందనుకోండి, దాన్నే యోగ విభాగము అంటారు అనమాట. యోగ విభాగము. సహసుప అన్నటువంటి సూత్రం ఏదైతే ఒక సూత్రం కింద చెప్పారో అది రెండు సూత్రాల కింద తీసుకోవాలి. సహ మరియు సుప. ముందు సూత్రం నుంచి సమర్థ మరియు సుప్ అనేటువంటివి అనువృత్తి అవుతాయి. అప్పుడు సమర్థ అనేటువంటిది తృతీయలోకి సహ అనేటువంటిది ఉంది కాబట్టి సహయుక్తే అప్రధానే అనేటువంటిది అనే సూత్రంతో అక్కడ తృతీయ వచ్చేసి సుప్ సహ సమర్థేన, సుప్పు సమర్థేన సహ అని అర్థం వస్తుంది అనమాట. సమర్థేన సుబంతేన సహ అని రాదు, అది తర్వాత సూత్రానికి వస్తుంది. ఏమండి? తర్వాత సూత్రం కేవలం సుప అని ఉంది కదా, ఈ సుప అన్న సూత్రంలో సహ అన్నటువంటి భాగం కూడా అనువృత్తి అవుతుంది. అప్పుడు సుబంతం సమర్థేన సుబంతేన సమస్యతే అనేది తర్వాత సూత్రానికి వస్తుంది. ముందు సూత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సుబంతం సమర్థేన సమస్యతే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడనే మనకు ఒక డౌట్ వస్తుంది నిజానికి మనం పరిశీలిస్తే. ఏమిటంటే, సుబంతం సమర్థేన సమస్యతే అనేటువంటి పదం ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత సుబంతం సమర్థేన సుబంతేన సమస్యతే అని ఇంకో రూల్ చేయవలసిన అవసరం ఉందా? నా పాయింట్ అర్థమైందా అండి? క్యాచ్ చేస్తున్నారా? ఇప్పుడు సూత్రము సుబంతము సమర్థమైన పదముతో సమసిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత సూత్రము సుబంతము సమర్థమైన సుబంతముతో సమర్శిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సమాసం అవుతుంది అని చెప్పేసి. మొదటి సూత్రం చెప్పినప్పుడే దాంట్లో సమర్థమైన పదము అన్నప్పుడే దాంట్లోనే సుబంతము తింగంతము రెండు వచ్చేసినాయి కదా. అవును అవును. అవును. తింగంతం కాదు అని చెప్పడం ఇక్కడ. ఏమండి? తింగంతం కాదు అని చెప్తున్నారు కదా, సుబంతం ఒకటే అవుతుందని చెప్తున్నారు అనుకుంటాను. ఎందుకు చెప్పడము? సుబంతము పదమే, తింగంతము పదమే కదా. ముందు సూత్రంతో అంటే సమర్థమైన సమాసం రెండు సుబంతాల మధ్య అవుతుంది కదా రెండు సుబంతాలు లౌకిక దాంట్లో. రెండు సుబంతాల మధ్య అయ్యేటట్లయితే ఇది కుదరదు అనమాట. అందుకనే చెప్పు ఇక్కడ దీన్ని మనం అట్లే అర్థం చేసుకోవాలంటే ఎక్సెప్షనల్ గా ఆ రూల్ ప్రవర్తిస్తుంది అన్నది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలంతే. జనరల్ రూల్ కింద దాన్ని తీసుకోకూడదు. ఆ విషయం చెప్పడానికి అట్లా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఉన్నటువంటి వేదంలో ఉన్నటువంటి ప్రయోగాల్ని సమర్థించడానికి అలా చెప్పబడింది. జనరల్ గా మాత్రం మనకి సహసుప అనేటువంటి తీసుకోవాలి. సహసుప అనేది సూత్రము, దాంతో సుబంతము సమర్థేన సుబంతముతోటి సమర్థిస్తుంది అనేటువంటిదే తీసుకోవాలి. అలా కాకుండా సహ ఇది యోగ విభజ్యతే, సహ అనేటువంటిది కనుక వేరే సూత్రం కింద చేస్తే ఏమవుతుంది? సుబంతం సమర్థేన సహ సమస్యతే అని వస్తుంది. సమర్థేన సుబంతేన అన్న అర్థం రాదు, సమర్థమైనటువంటి పదముతోటి సమసిస్తుంది అని చెప్పేసి అర్థం వస్తుంది. అలాగా ఎందుకని అట్లా యోగ విభాగం చేశారు? సహసుప అంటే క్లియర్ గా ఉంటుంది కదా. ఎందుకంటే మీరు తర్వాత సూత్రంలో ఎలాగో సమర్థమైన సుబంతంతో అన్నప్పుడు మరి ఆ సూత్రం వ్యర్థమవుతుంది కదా ఇలా చేస్తే. అంటే యోగ విభాగస్య ఇష్ట సిద్ధ్యర్థం, యోగ విభాగస్య ఇష్ట సిద్ధ్యర్థాత్ కతిపయ తింగంతోత్తర పద అయం సమాసః.
కతిపయ తింగంతోత్తర పదః బహువ్రీహి సమాసం అన్నమాట. అంటే దాంట్లో ఉన్నటువంటిది యోగ విభాగము చేయడం వలన ఇష్టసిద్ధి అంటే కోరిక నెరవేరటం, అంటే ప్రయోజనం సిద్ధించడం. యోగ విభాగం సూత్రాన్ని విభజించడం వల్ల, రెండు ముక్కలు చేయడం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే కతిపయ కొన్ని కొన్ని తింగంతోత్తర పదః అయం సమాసః. కొన్ని సమాసములు తింగంతోత్తర పదాలు అయి ఉంటాయి. మనకి సమాసంలో ఎప్పుడూ కూడా తర్వాత పదాన్ని ఉత్తర పదము అంటారు, ముందుండేటువంటి పదాన్ని పూర్వపదము అంటారు సమాసంలో కూడా. కాబట్టి ఇక్కడ పదము అంటే కేవలం సుప్తింగంతం పదము అనేటువంటిది మాత్రమే కాకుండా మనం ఇది సమాసంలో కూడా ఈ మాటని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మనకెప్పుడు కూడా పదము అంటే సుప్తింగంతం పదం, సుబంతం గాని తింగంతం గాని పదము అని మనము లౌకిక వ్యవహారంలో మనకుంది. ఇది కాకుండా మనకి వ్యాకరణ ప్రక్రియలో పదము అనేటువంటివి ఇంకో రెండు ఉంటాయి అన్నమాట. ఒకటేమో స్వాదిషు అసర్వనామస్థానే అని చెప్పేసి తదిత ప్రత్యయాలు గాని సుప్రత్యయాలు గాని సర్వనామస్థానాల కంటే భిన్నమైనవి, యకారము తప్ప మిగిలిన హల్లులు పరముగా హల్లులతో మొదలయ్యేటువంటి ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు ఆ ముందున్నటువంటి ప్రాతిపదికానికి కూడా మనకి పదము అన్న పేరు ఉంటుంది. అలాగే సమాసంలో ఉండేటువంటి మొదటి భాగము తర్వాత భాగానికి కూడా ఉత్తర పదము పూర్వపదము ఉత్తర పదము అన్న పేర్లు ఉంటాయి అన్నమాట. తింగంతోత్తర పదం అంటే కొన్ని సమాసాల్లో ఎలాగో అంటే తింగంతము అంటే క్రియాపదము ఉత్తర పదంగా కనిపిస్తూ ఉంటుంది. దీని వలన ఇది యోగ విభాగము యొక్క ప్రయోజనము. యోగ విభాగము యొక్క అంటే సూత్రాన్ని ఇలా సహ అనేటువంటిది సెపరేట్ సూత్రం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే కొన్ని తింగంతాలతోటి కూడా సుబంతాలు సమసిస్తాయి అనేటువంటిది చెప్పడానికి అని చెప్తున్నారు. సచ ఛందసి ఏవ, సచ ఛందస్యేవ. మీరు అది నేను విభజించి చెబుతాను, మీరు అట్లా. సచ ఛందసి, ఛందః అంటే వేదము కాబట్టి ఛందసి అనేది సప్తమి కాబట్టి అది వేదములోనే. మనం అలా చేయకూడదు, వేదములోనే. పర్యభూషయత్, దానికి ఉదాహరణ చెప్తున్నారు. పర్యభూషయత్, నిజానికి పర్యభూషయత్ అనేటువంటిది లౌకిక ప్రయోగం కూడా ఉండవచ్చు. అనువ్యచలత్, పర్యభూషయత్లో అభూషయత్ అనేటువంటిది లంగ్లకారం ఉన్నది, దానికి పరి అనేటువంటి ఉపసర్గ ఉన్నది. ఉపసర్గతోటి గనక ఉపసర్గ అనేటువంటిది క్రియాపదానికి ముందు రావడానికి సమాసం అవసరం లేదు. ఉపసర్గ అనేటువంటిది క్రియాపదానికి ముందు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. క్రియాపదానికి ముందు ఏదైతే వస్తుందో దాని పేరు ఉపసర్గ అంటారు. కొన్ని నిపాతాలు ఉన్నాయి 22. ఆ 22కి ఎప్పుడైతే క్రియాపదానికి ముందు వస్తాయో వాటి పేరు ఉపసర్గలు అంటారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆహార, విహార, సంహార, వ్యవహార, అభ్యవహార, ఇటువంటివన్నీ కూడా హరతి, ఆహరతి, విహరతి, సంహరతి, వ్యవహరతి, ఇటువంటి పదాలు ఏవైతే ఉంటాయో హరతి అన్న క్రియాపదానికి ముందు వచ్చేటువంటివి అవన్నీ కూడా ఇప్పుడు సంస్కృతంలో సం కూడా ఉపసర్గనే. అట్లాగూ ఉపసర్గలు ఏదైతే క్రియాపదానికి ముందు వస్తాయో వాటికి సమాసం ఏమీ ఉండదు. ఆ క్రియాపదానికి ముందు అది వచ్చి నేరుగా చేరిపోతుంది అనమాట. దానికి సమాస ప్రక్రియ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకు? సమాసం అనేటువంటిది రెండు సుబంతాల్లోనే. ఆ రకంగా చూసుకుంటే పర్యభూషయత్, పరి ప్లస్ అభూషయత్, పర్యభూషయత్, పరి అనేటువంటిది ఉపసర్గ కావచ్చు. అలాగే అను వి అచలత్, అను వి అనేటువంటి రెండు ఉపసర్గలు, వాటితోటి అచలత్ అని కూడా మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకించి అది సమాసమే. ఆ సమాసంలో కూడా ఉత్తర పదము తింగంతము అన్నదానికి ఉదాహరణగా ఇవి చెప్తున్నారు. అది అలా ఎందుకు అంటే స్వరం వల్ల. నిన్న మనం అనుకున్నది రెండు పదాలు కలిసి లేదా ఎక్కువ పదాలు ఒక పదంగా ఏర్పడడము సాధారణంగా సమాసము అని చెప్పేసి అంటాము. అంతేకాదు ఆ ఒక పదము ఏర్పడినప్పుడు దానికి ఒకే స్వరము కూడా ఉండడము దాని ప్రయోజనం అనమాట. ఎప్పుడైతే అష్టాధ్యాయి వ్రాశారో అప్పట్లో ప్రతి పదాలకి లౌకిక ప్రయోగాలకు కూడా స్వరాలు ఉండేవి. ఇప్పుడు మనకి ఏవైతే ఉదాత్తానుదాత స్వరితాలు మనకి కేవలం వేదాల్లో మనకి మాత్రమే కనిపిస్తున్నాయో అటువంటివి లౌకిక పదాల్లో కూడా ప్రతి పదానికి, ప్రతి పదము రామః అని ఉందంటే దాంట్లో స్వరం ఉంటుందన్నమాట. ప్రతి పదానికి కూడా స్వరం ఉండేది. కాబట్టి ఆ స్వరము ఉదాత్తానుదాత స్వరితాలు, ఇంకా అవి కూడా కొన్ని వేరే వేరే కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాటిలో ఉండే మార్పు వల్ల అనమాట. ఎప్పుడైతే సమాసమైందో దాని స్వరాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇది గనక తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అయితే అంతోదాత్తత్వం వస్తుంది అనమాట. అంతోదాత్తత్వం వచ్చినప్పుడు మిగిలినవన్నీ కూడా
ఆ, అనుదాత్తాలు అవుతాయి. అటువంటివి కొన్ని స్వరంలో తేడా ఉంటుంది అనమాట. కాబట్టి వేదంలో ఈ ప్రయోగం చూసినప్పుడు ఎట్లా ఉంది అంటే, అది గనక ఉపసర్గకు క్రియాపదానికి గనక కలిస్తే ఏ స్వరం అయితే రావాలో ఆ స్వరము కాకుండా సమాసమైనప్పుడు వచ్చే స్వరము అక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి దానిని కేవలం స్వరం కోసం, అది కూడా వేదంలో ఒక సుబంతము తింగంతంతో కలిసే అవకాశం ఉంది అని నిరూపించడానికి దానికోసము సూత్రాన్ని ఏం చేశారు, సహ అనేటువంటి వేరే సూత్రంతోటి సహ అనేటువంటి యోగ విభాగం చేయడం వల్ల, సూత్రాన్ని ఆ రకంగా విభజించడం వల్ల సహ అన్న సూత్రంతో ఇది సిద్ధించినది అని చెప్పేసి అలా డిసైడ్ చేశారు అనమాట. ఏమండి, పర్యభూషయత్ అనువ్యచలత్ అనేటువంటివి వేదంలో ఉండేటువంటి పదాలు. ఇవి నిజానికి మనకి ఉపసర్గ ధాతువులు అనుకోకూడదు, ఉపసర్గ క్రియాపదాలు అనుకోకూడదు. మనము లోకంలో నిరంతరం ఏదైతే ఉపసర్గలతోటి నేను ఆగచ్చామి అన్నామంటే అది ఉపసర్గ క్రియాపదమే. ఆగచ్చామి అంటే దాంట్లో దానికి ఏమి సమాసము అంటూ ఏమి ఉండదన్నమాట. ధాతువుకి ముందు క్రియాపదానికి ముందు ఆ ఉపసర్గ వచ్చేస్తుంది. కాబట్టి అలాగే ఇది కూడా ఏముండొచ్చు కదా అంటే అలా రావచ్చు, కానీ అక్కడ స్వరములలో తేడా కనిపిస్తుంది. కాబట్టి ఆ, ఆ, నిజానికి అది కనుక పిత్ ప్రత్యయం అవుతుంది. దాంతో అయితే అనుదాత్తత్వం రావాలి, చివరి పదానికి అనుదాత్తత్వం రావాలన్నమాట. అనుదాత్తం సుపితం అని. కానీ సమాసం వల్ల చివరి పదం ఉదాత్తం అవుతుంది, దానితోటి మిగిలినవన్నీ అనుదాత్తాలు అవుతాయి. ఈ రకంగా ఒక వ్యవస్థ ఉంటుంది. అదంతా మీకేం పరీక్షలో అడగరు, ఇక్కడ కూడా తెలియదు. మొత్తానికి ఇక్కడ కూడా చెప్పవలసిన అవసరం లేదు. మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వేదములో ఉండేటువంటి కొన్ని ప్రయోగాలలో స్వరము ఉన్నటువంటి వేదంలో ఉండేటువంటి ప్రయోగం కరెక్ట్ తప్పు అనేటువంటి చెప్పేది ఏమి ఉండదు అనమాట. వేదాన్ని అనుసరించి మిగిలిన శాస్త్రాలన్నీ ఉంటాయి. వేదములో ఉన్నటువంటి దాన్ని ఈ రకంగా ఇది కరెక్ట్, ఇది ఈ వ్యాకరణ సూత్రాన్ని అనుసరించి ఈ రూపము సిద్ధించినది అని అర్థం చేసుకోవడానికి సహ అనేటువంటిది వేరే సూత్రం కింద ఇక్కడ తీసుకుంటారు. అలా ఎక్కడెక్కడైనా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోగాల్ని సమర్థించడానికి ఈ విధంగా యోగ విభాగము అనేటువంటిది చేస్తారనమాట. అలా ప్రత్యేకమైనటువంటిది సమర్థించడం కాదు, అది నిజంగానే వేరే సూత్రము అనేటువంటిది ఉందనుకోండి, చదవడమే అట్లా చదువుతారు. సహ అనేటువంటిది వేరే సూత్రము, సుప అనేటువంటిది వేరే సూత్రము చదువుతారు. సహ సుప అని ఒక సూత్రం కింద చదివి మళ్ళీ దాన్ని విభజించాల్సినటువంటి అవసరము ఉండదన్నమాట. మీరు డౌట్స్ ఏమన్నా ఉంటే మధ్యలో ఎప్పుడైనా అడగచ్చు. కాబట్టి పర్యభూషయతు అనువ్యచలతు అనేటువంటిది, దాంట్లో పరి అను అనేటువంటివి ఉపసర్గలా కాదా? అవునండి. అవునండి, ఉపసర్గలు కాదు. ఎందుకంటే ఉపసర్గ అనేటువంటి క్రియాపదానికి మాత్రమే ముందొస్తుంది. ఇప్పుడు చూడండి, ఉపసర్గలు వేరు, గతులు వేరు అనమాట. నిపాతలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని నిపాతలు అంటారు. ఉపసర్గతోటి ఎప్పుడు క్రియాపదానికి సమాసము కాదు. మీకు 22 ఉన్నాయి కదా, 22 ఉపసర్గలు అని అంటాం కదా, మనం జనరల్ గా అంటారు. మీరు అట్లా అనుకోవడంలో మీరు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు. ఎవరు డౌట్ ఉంటే చెప్పండి. నేనండి. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్ ఏమిటంటే, మీరు ఉప అనువృత్తి అవుతుందన్నారు కదా, ఎక్కడి నుంచి అవుతుంది? ఇక్కడ నాకు కనబడలేదు. సహసుప అని ఉంది కదండి. అవును, మీరు సుపానుభూతి సుప్ సుప్ అనేదా? సుప్ అనేది రెండో సుప్ సుప్ రెండో సుప్ సుప్ ఆమంత్రితే అనమాట అండి. శుభామంత్రితే అనేది ఏదైతే సూత్రం ఉందో దాంట్లో సుప్ అనే పదం ఉంది. సుప్పు ఆమంత్రితే అనేటువంటిది కలిసి జస్వసం తెరపడి శుభామంత్రితే అయింది. రెండో సూత్రం ముందుది. ఏమండి, చూస్తున్నారా? చూస్తున్నానండి. అంటే పుస్తకంలో లేదు ఇక్కడ. ఏదండి? లేదు, ఈ పుస్తకంలో లేదు ఇక్కడ, సిద్ధాంత కౌముది పుస్తకంలో. అనేటువంటిది అక్కడ వాళ్ళు సుప్ అనేది వాడే అదే అనమాట. అష్టాధ్యాయ క్రమానికి సిద్ధాంత కౌముది క్రమంలో ఇది అష్టాధ్యాయిలో. సరే, అష్టాధ్యాయాన్ని అనుసరించే సిద్ధాంత కౌముది ఉన్నది. కానీ అష్టాధ్యాయిని పూర్తిగా పక్కన పెట్టేసి సిద్ధాంత కౌముది చదివామంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం దాన్ని చూసుకుని ఆ పొజిషన్ అర్థం చేసుకుని, చాలా మంది అట్లా చేసుకోవడం వల్ల ఇబ్బంది అయ్యేది. చదవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఏమండి? కాబట్టి అనేది ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సిద్ధాంత కౌముదిలో ముందున్న సూత్రం నుంచి తర్వాత సూత్రానికి అనువృత్తి రాదండి. ఎప్పుడు రాదా? సిద్ధాంత కౌముదిలో ముందున్న సూత్రం నుంచి తర్వాత మూలము శాస్త్రము అష్టాధ్యాయిలో మాత్రమే వస్తుంది. అష్టాధ్యాయి మూలం శాస్త్రం అనమాట. సిద్ధాంత కౌముది అనేది వ్యాఖ్యానం, వృత్తి. కాబట్టి కౌముదిలో మనకి ప్రక్రియానుసారంగా వాటిని సూత్రాన్ని రీఅరేంజ్ చేశారు. రీఅరేంజ్ చేసిన మాత్రం అనువృత్తులు అవి మారిపోవన్నమాట. అష్టాధ్యాయి క్రమాన్ని అనుసరించే చెప్తారు.
ఏమండి సరే అలా. సరే ఆ, కాబట్టి మీకు సంజ్ఞా ప్రకరణం చేశారా మీరు? సంజ్ఞా ప్రకరణంలో హలంత్యం ఆ, అనుకున్నారు కదా. అయ్యిందండి ఫస్ట్ సెమ్ లో అయ్యింది. మీరు ఫస్ట్ సెమ్ లో ఉన్నారా? ఆ, ఫస్ట్ సెమ్ లో అయ్యిందండి సంజ్ఞా అయింది కదా. ప్రకరణం. దాంట్లో హలంత్యం అన్న సూత్రం ఉందా? ఉందండి. వచ్చిందండి. హలంత్యం అన్న ఉంది. సూత్రానికి ఏం చెప్తారు? ఉపదేశే అంత్యం హల్ ఇత్ స్యాత్ అంటారు. ఇచ్చాత ఆ, అక్కడ దాంట్లో ఎన్ని కొత్త పదాలు ఉన్నాయి? ఉపదేశే, ఉమ్, అంత్యం. అంత్యం అనేది సరే సూత్రంలోనే ఉంది. హల్ అనేటువంటి సూత్రంలోనే ఉంది. ఇత్ అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఉపదేశే ఇత్ అనే పదాలు కొత్తగా ఉన్నాయి దాంట్లో. అవును. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అష్టాధ్యాయులు ఉన్నాయా? అష్టాధ్యాయిలో హలంత్యం, అందుకనే ఎప్పుడు అలా హలంత్యం హలంత్యం అనే సూత్రం ఉందనుకోండి, దీంట్లో మీకు కొత్త ఉమ్, పదాలు కనిపించినాయి. అవును. ఉపదేశే ఇత్ అనేటువంటిది దాని ముందు సూత్రం నుంచి వచ్చినాయి. ఉపదేశే అచ్ అనునాసిక ఇత్. ఉమ్, మీకు అష్టాధ్యాయ, మీకు సిద్ధాంత కౌముదిలో దానికి ముందు ఈ సూత్రం లేనే లేదు. సిద్ధాంత కౌముదిలో మొదటి సూత్రమే హలంత్యం అంటారు. అనువృత్తి ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు కదండి. కాబట్టి అవును. అష్టాధ్యాయి క్రమాన్ని అనుసరించి, అష్టాధ్యాయిలో క్రమాన్ని అనుసరించే మనకి ఒక వాక్యం ఏర్పడుతుంది అనమాట అండి. శాస్త్రం ఏర్పడుతుంది. సూత్రము అనేటువంటిదే అధికారము, అనువృత్తి ఇవన్నీ కలిసి శాస్త్రం అవుతుంది. శాస్త్రం అంటే ఒక సెంటెన్స్. ఊరికేదో టీ టక్ టూ అంటే మనకేమి తెలియదు కదండి. అది ఓవరాల్ గా ఒక సెంటెన్స్ ఫామ్ లోకి రావడానికి మీరు అష్టాధ్యాయిలోనే ఆ అనువృత్తులు తీసుకోవాలన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ అనేటువంటిది ఇప్పుడు ఏ సూత్రం నుంచి వచ్చింది? ఏదండి? సుప్ అనేటువంటిది మీ డౌట్ ఏంటి? ఇక్కడ సుప్ అనేటువంటిది అనువృత్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కాబట్టి ఆహా. ఎక్కడ సుప్ అనేది ఇప్పుడు కనబడటం లేదు. సహస్రపాయి కనబడుతుంది. అష్టాధ్యాయంలో దీని పై ముందు సూత్రం అని చెప్పండి చాలు. దీని ముందు సూత్రం. ఆ, కరెక్ట్. సరే. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ సహ సుపా అన్నారు, ఇక్కడ సుబంతం అని వాడేశారు ఆల్రెడీ. ఉమ్, ఇప్పుడు సహ సుప అన్న సూత్రంలో సుప అన్న పదానికి అర్థం ఏంటండి? సుప అన్న పదం, సుప్ అంటే ఏమనుకున్నాం మనము? ప్రత్యయం కాబట్టి. సుబంతం. సుప అంటే ఏం కావాలి సుబంతం వల్ల, సుబంతం చేత. సంస్కృతంలో? ఆ, శుభంతేన. సుబంతేనా కావాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? ఉమ్, సుబంతం అని ఉపయోగించారు వృత్తిలో. ఈ సుబంతం ఆ, అంటే ఏ పదాన్ని తీసుకున్నట్టు? సుప్ని తీసుకున్నట్ట, సుప్ పాని సుప్. తీసుకున్నట్టు? సుప్నే తీసుకున్నారు అనమాట. ఆ సుప్ ఎక్కడి నుంచి ఉమ్, వచ్చి ఇంట్లో కనపడదు. మొదలైందే ఇక్కడ. ఇక్కడెక్కడ సుప్ ఆ, అనేటువంటి లేదనమాట. అందుకని లేదు. పూర్తిగా అష్టాధ్యాయి తోటి కలిపే మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఏమండి? ఆ, సరే. సుబంతం సమర్థేన సహ సమస్యతే. ఇప్పుడు ఈ రకంగా పర్యభూషయత్ అనువ్యచలత్ అనేటువంటి వైదిక ప్రయోగాలలో స్వరము, ఆ, ఎందుకంటే సమాసం యొక్క ప్రయోజనము ఐకపద్యం ఐకస్వర్యం అంటారనమాట. ఏకపదస్య భావ ఐకపద్యం, ఏక ఏక స్వరస్య భావ ఐకస్వర్యం. మొత్తం అంతా కలిపి పదానికి ఒకే స్వరం వస్తుంది. అదొక ఆ పదానికి వేరే స్వరం వస్తుంది అనమాట. కాబట్టి కేవలం ఒక పదంగా ఏర్పడడమే కాదు, దానికి వేరే స్వరం రావడం కూడా సమాసం యొక్క ప్రయోజనం. అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పర్యభూషయత్ అనువ్యచలతో ఇప్పుడు పరి అను అనేటువంటివి ఎప్పుడు మనకు, మీకు ఏదైతే ఉపసర్గలు అని చెప్పేసి అనుకున్నారో, మనం సాధారణంగా ఈ 22 ఏవైతే ఉంటాయో ప్ర పర అప సం అను అవాన్ ఇస్ నిర్ దుస్ దుర్ అని చెప్పేసి కొన్ని 22 ఉంటాయి. 22 కూడా ఉపసర్గలు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి వాటి పేరు నిపాతలు అనమాట. వాటికే అవే 22లో అవే 22కి అవ్యయాలు అన్న పేరుంటుంది, నిపాతలు అన్న పేరుంటుంది, ఉపసర్గలు అని ఒక పర్టికులర్ కండిషన్ లో పేరుంటుంది, గతి అన్న ఒక పర్టికులర్ కండిషన్ లో పేరుంటుంది. ఇవేవి కాకుండా వీటిలో నిపాతలు అవ్యయాలు ఉన్నప్పటికీ కర్మ ప్రవచనీయాలు అని వాటిలో ఒక 11కి పేరుంటుంది అనమాట. నిన్న మనం చూసాం కదా, అదే సమాసము అన్న పేరుంది, దానికే మళ్ళీ ప్రాతిపదికము అన్న పేరు వచ్చింది. కాబట్టి అలాగూ దీనిలో ఉపసర్గలు అన్న పేరు ఎప్పుడు వస్తుంది అంటే క్రియాపదానికి ముందున్నప్పుడే దానికి ఉపసర్గ అన్న పేరు వస్తుంది అనమాట అండి. మనం సాధారణంగా ఉపసర్గలు అని ఆ 22 అంటాము. నిజానికి వాటి పేరు ఎక్కడ ఆ పొజిషన్ లో ఉంటేనే అదనమాట అండి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఆయన ఎవరో బ్యాంక్ లో ఇంకెవరో ఇదో కావచ్చు, లేదా ఆఫీస్ లో ఇంకొకటో కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ లో ఆఫీసర్ లాగా చూస్తారు కానీ ఇంట్లో కూడా ఆఫీసర్ లాగా చూస్తారా?
ఉండదన్నమాట. కాబట్టి ఉపసర్గాః క్రియాయోగే అని సూత్రము. కాబట్టి క్రియాపదానికి ముందున్నప్పుడే దానికి ఉపసర్గ అని పేరు, లేకపోతే ఉపసర్గ అనరు అనమాట. కాబట్టి అప్పుడు దాన్ని ఏమనాలి అంటే నిపాతము అనండి, వేరే అవ్యయము అనండి. ధాతువుకి ముందుంటే మాత్రం అంటే క్రియాపదంగా చెప్పండి. అంటే ఇక్కడ పర్యభూషయత్ అనుప్యచలత్లో ఇవి నిపాతలు అవుతాయా? అంతే. పరి అను అనేది. నిపాతం. ప్రతి నిపాతము ఆహా. కూడా అవ్యయమే. ఓకే. నిపాతలు అవ్యయాలు కూడా సుబంతాలే. నిపాతలు అవ్యయాలు ఓకే. కూడా సుబంతాలే అన్నమాట. పదాలు ఎన్ని రకాలు మొత్తం సంస్కృతంలో ఉన్నవి? 2 సుప్తిగంతం సుబంతాలు తిగంత. సుప్తిగంతం, తింగంతం. తింగంతం. సుబంతం తిగంతం. మరి అవ్యయాలేంటి? సుబంతం. 20 సుబంతాలు. అవ్యయాలు కూడా ఇరు- అవ్యయాలు సార్ కూడా సుబంతాలే అనమాట. సార్ కర్మప్రవచనీయాలు ఏమిటండి? ఇందాక మీరు అన్నారు కదా. కూడా వస్తాయి, దీంట్లో తర్వాత వస్తాయి. మీరు సరే. కర్మప్రవచనం మీరు కారక ప్రకరణం పూర్తి చేసి కారక చేసామండి, కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఉపసర్గ నిపాతానికి తేడా, ఇదే అది కూడా తెలియలేదు ఇంతవరకు. మనకు అందుకని దీంట్లో చాలా ఉంది. ఓకే, మనం సింపుల్ గా ఇంకెవరో ఏదో అడుగుతున్నారు. సార్ అంటే ఇక్కడ అనువ్యచలతో ఉమ్. అది తిగంతము అన్నది అది ముందు నిపాతతో కలిపి ప్రాతిపదికం అయిపోయింది కాబట్టి ఆ అను అన్నది ఏమైనా మనం నిపాత అంటామా? మామూలుగా క్రియాపదం ముందు ఉన్నది ఉపసర్గ అంటాం కదా. కావాలి కానీ దీనిని అనువ్యచలత అనేటువంటిది మాత్రం సమాసం కిందనే తీసుకోవాలన్నమాట అండి. ఓకే. ఇప్పుడు ప్రయోగం అందుకనే ఇప్పుడు ఇటువంటి ఎక్సెప్షనల్ నేను నిన్న అందుకనే చెప్పలేదు. మొట్టమొదటి రోజే ఈ కన్ఫ్యూజన్ అంతా పెడితే ఇదేదో గందరగోళంగా ఉంది అనుకుంటారని. నిజానికి అది చాలా రేర్ గా ఉండేటువంటిది, వేదంలో కూడా రెగ్యులర్ గా ఉండేటువంటిది కాదు. వేదంలో చాలా రేర్ గా ఇటువంటి ప్రయోగాలు కనిపిస్తాయి కాబట్టి వాటిని మనము సమర్థించాలి. కాబట్టి అట్లా చెప్పాల్సి వస్తుంది అనమాట. అది తింగంతం ఉంది కాబట్టి అది తింగంతం కిందనే లేదంటే సుబంతం కింద తీసుకోవాలి. మొత్తానికి స్వరంలో తేడా వస్తుంది అనమాట. ఓకే సార్. అప్పుడు అది సమాసము మనకి ఈ ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో వీటితో సమాసం ఉందా అంటే మనకు వస్తుంది. ఇప్పుడు అది గతి సమాసం అంటారనమాట. ప్రాది సమాసము గతి సమాసము అని మనకు ఉంటాయి. ఇప్పుడు ప్రాది ఓకే. సమాసం అయితే అక్కడ రెండో పదము క్రియాపదం ఉండదు. ఇప్పుడు ప్రాచార్య అనేటువంటిది వింటూ ఉంటాం చూడండి. అలాగే ఇప్పుడు మనం ఆగమనం అంటాము. ఆగమనం అంటే ఏమిటి? ఆగమనం అంటే రావడం. రావడం అనేటువంటిది అర్థము. ఇప్పుడు ఆగచ్చతి అన్న చోట సమాసం లేదు, కానీ ఆగమనంలో సమాసం ఉంది. అదనమాట. ఎందుకని? ఆంగ్ అనేటువంటిది వేరే సుబంతము, గమనం అనేటువంటిది వేరే సుబంతము. గమనం అనేటువంటిది ధాతువుకి కృత్ప్రత్యయం చేరినందుకు వచ్చినటువంటి సుబంతం కాబట్టి రెండు సుబంతాలు ఎప్పుడూ కూడా సమాసము లేకుండా కలవవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు సుబంతాలని ఎట్లాగైతే ధాతువు ఉపసర్గ కలుస్తాయో అలా రెండు సుబంతాలు కలవడానికి మాత్రం ఖచ్చితంగా సమాసంలో రూలు ఉండి తీరాలి. అలాగనమాట. ఏమండి? అందుకని ఇక్కడ దాన్ని ఉపసర్గ కింద తీసుకోకుండా గతి అన్న పేరుతో తీసుకున్నారు. లేదా ఇంకో ప్రాది అనేటువంటి పేరుతోటి గతి అన్న ధాతువుకి ముందు వచ్చింది కాబట్టి గతి అన్న పేరు తీసుకోవచ్చు. గతి తీసుకుని గతి సమాసం అని అక్కడ చేసినట్లుగా చెప్తారనమాట. దానికి వివరాలు అవసరం లేదు. మొత్తానికి అది సమాసం అయినందుకు ఆ స్వరం మారుతుంది. ఏమండి? ఉపసర్గ గతి ఎప్పుడు అవుతుందండి? ఉపసర్గలన్నింటికి ఉపసర్గలుగా ఉన్నప్పుడు కూడా గతి అన్న పేరు ఉంటుంది. అది కాకుండా గతి అంటే ఇంకా చాలా వాటికి పేరు ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఉపసర్గ ఉందో అక్కడక్కడంతా నిన్న మనం చూసాం కదా. ఏదో ప్రాతిపదికము, ప్రతి సమాసము ఏమవుతుంది? ప్రాతిపదికం అవుతుంది. అలాగని ప్రాతిపదికలన్నీ కూడా సమాసాలు కావు. సమాసాలు సమాసాలు కావు. తద్దితాంతాలు ఉంటాయి, కృదంతాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అలాగే ఉపసర్గగా ఉన్నప్పుడు కూడా దాని పేరు గతి అని ఉంటుంది. కానీ గతి అనేటువంటిది ఇంకా పెద్ద గ్రూపు. గతిలో చాలా ఉంటాయి అన్నమాట. ఉపసర్గతోటి సమాసం కాదు, గతితోటే సమాసం అవుతుంది. ఏమండి? ఉపసర్గతోటి సమాసం కాదు. ఉపసర్గ అనేటువంటిది క్రియకి ముందు వచ్చి అలా ఉంటుంది అంతే. గతితోటి ఉపసర్గతోటి అందుకనే ఇప్పుడు ఆగచ్చతి అన్న చోట ఆంగ్ అనేటువంటిది ఉపసర్గ మాత్రమే. అక్కడ దానికి గతి అన్న పేరు కూడా ఉంటుంది. కానీ ఆగమనంలో మీకు గతి సమాసం అయిందనమాట. ఏమండి? గతి సమాసం కావడం వల్లనే, అందుకనే సమాసం కావడం వల్ల త్వా అనేటువంటిది ల్యప్ అవుతుంది చాలా చోట్ల. ఇప్పుడు గత్వా అంటారు, దానికి ముందు ఆంగ్ అనేటువంటిది జోడిస్తే ఏమవుతుంది? అది ఆగత్య. ఆగత్య ఎందుకయింది?
ఆగమ్య అవుతుంది. ఆగమ్య ఆగత్య అవుతుంది. అవుతుంది. ఆగత్యానే అవుతుంది. ఆగత్య కూడా అవుతుంది, ఆగమ్య కూడా అవుతుందండి. ఆ, ఆ, ఇప్పుడు అయితే ఎందుకు అవుతుంది? అది ఉపసర్గ ఉన్నందుకు. ఉపసర్గ ఉండడం వల్ల లెఫ్ట్ ప్రత్యయం అవుతుంది. ప్రారంభంలో అట్లా చెప్తారు అంతే. ఉపసర్గ ఉన్నందుకు అట్లా కాదనమాట అండి. పోనీ ప్రారంభంలో ఉన్నందుకు ఉపసర్గ ఉన్నందుకు అంటాము. ఇప్పుడు కృత్వ అని ఉంటుంది. కృత్వ అని ఉంటుంది కదండి. కృ ప్రత్యయానికి ధాతు ఉంటే కృత్వ ఉంటుంది. దానికి ముందు నమస్ అని జోడించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కృత్య నమస్కృత్య నమస్కృత్య. నమస్ అనేటువంటిది నమస్కృత్య. నమస్ అనేటువంటిది ఉపసర్గన? ఈ మీరు చెప్పిన కాదు. నమస్ ఉందా? కాదు కాదు. కాదు. అదనమాట. కాబట్టి అక్కడ సమాసం కాబట్టి అవుతుంది అది. అది సమాసం కాబట్టి అవుతుంది. సమాసం అంటే ఇందులో మనం ఇప్పుడు నేర్చుకునే దాంట్లో ఆ రూల్ ఉండాలి. ఆ రూల్ అది ఏమిటి? ఉపసర్గతో సమాసం కాదు కదండి, మీరు ఇప్పుడే చెప్తారు. గతి అంటున్నాను. గతి. అందుకే ఓకే. సరే అలాగనమాట అండి. అది గతి సమాసం. సరే. నమస్ అనేటువంటి దాని పేరు కూడా గతి అనమాట అండి. గతి అనేటువంటిది ఈ 22 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. దాంట్లో నమస్ అనేటువంటిది, సాక్షాత్ అనేటువంటి చాలా ఉంటాయి. పరిష్కృత్య, నమస్కృత్య, ఇటువంటివన్నీ కూడా చాలా వస్తాయి అనమాట అండి. ఏమండి? కాబట్టి సమాసం రెండు సుమంతాలు కలవాలంటే మాత్రం ఖచ్చితంగా సమాసం ఉండాలి. రెండు సుమంతాలు కలిస్తే సమాసము, అది కాకుండా రెండు సుమంతాలు కలవాలంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు కలవడం ఉండదు. అది ఖచ్చితంగా సమాసానికి సంబంధించిన రూల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనము సమాసం జరగాలి అంటే ఏమేమి రూల్స్ ఉండాలి అనేది అర్థం చేసుకుంటే, ముందు నిన్న రెండు చూసాము. ఏమిటి? వ్యపేక్షాభావ సామర్థ్యము, ఏకార్థీభావ సామర్థ్యము. వ్యపేక్ష ఉండాలి, రెండిటికి కూడా కోరిలేషన్ ఉండాలి. రెండవది, అవి రెండూ కలిసి ఒక క్రొత్త అర్థాన్ని ఇండిపెండెంట్ గా, ఒక సింగిల్ యూనిట్ గా క్రొత్త అర్థాన్ని చెప్పగలిగి ఉండాలి. మూడవది, ఈ రెండో దానికంటే మూడవది ఏంటంటే, అవి రెండూ కలవచ్చు అని ఇక్కడ రూల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన సమాసం కాదనమాట అండి. కాబట్టి ఇక్కడ ఆ రూలు, ఆ శాస్త్రం, అందుకనే మనం శాస్త్రం నేర్చుకుంటాం. లేకపోతే రెండు రూల్స్ చెప్పేస్తే సరిపోయింది బాబు, రెండు పరస్పరం అన్వయం ఉంటే నువ్వు సమాసం చేసేసుకో అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కానీ అట్లా కాదు. ఇప్పుడు మనకు వచ్చిన డిఫికల్టీ అంతా ఏమిటి అంటే, అలా ఉన్నా కూడా అన్ని సుబంతాలు, నిన్న కూడా చూసాం కదా, అన్ని సుబంతాలు అలా కలవవు. ఇక్కడ ఏదైతే దేనికైతే సంబంధించిన రూల్ ఉందో అది మాత్రమే కలుస్తుంది. ఓకే. కాబట్టి యోగ విభాగం గురించి అర్థమైంది కదండి. యోగ విభాగం అనేది కొద్దిగా ముందు పోగానే మళ్ళీ వస్తుంది. కాబట్టి యోగ విభాగం ఎప్పుడు కూడా ఒక జనరల్ రూల్ కింద తీసుకోకూడదు. కొన్ని ఎక్సెప్షనల్, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోగాల యొక్క సాధుత్వాన్ని నిరూపించడానికి ఈ యోగ విభాగము అన్న ప్రక్రియని అనుసరిస్తారు. అలా చేసి వేదంలో ఉన్నటువంటి ఈ పర్యభూషయత్, అనువ్యచలత్ అనేటువంటి పదాలు, నిజానికి వాటిని స్వరాలతోనే చెప్పాలి. నిజానికి ఆ స్వరాల గురించి అసలు మీకు సిద్ధాంత కౌముదిలో చివరిలో పెట్టారు, లఘు సిద్ధాంత కౌముదిలో అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు అసలు లౌకిక సంస్కృతంలో స్వరాలు ఎవరో ప్రయోగించారు కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎందుకని ఇప్పుడు పర్యభూషయత్, అనువ్యచలత్ అనేటువంటిది సమాసము అని నిరూపించడానికి ఇన్ని తంటాలు పడ్డారు కదా, అది ఉపసర్గ అనుకుంటే సరిపోతుంది కదా అనే డౌట్ మనకు వస్తుంది కదా. అది ఉపసర్గ ఉన్నా అదే రూపం వస్తుంది. ఇప్పుడు పరి గాని లేదా అను వి అనేటువంటివి గాని ఉపసర్గలుగా ఉన్నా అదే రూపం వస్తుంది. అను ప్లస్ వి ప్లస్ అచలత్ అంటే అనువ్యచలతే అవుతుంది. లోకం కాదు, వేదం కావచ్చు. ఇప్పుడు పరి ప్లస్ అభూషయత అంటే పర్యభూషయతే అవుతుంది. మరి దానికి ఏదో ఒకటి అక్కడ పదం ఉంది. మీకు ఎట్లాగూ పరి అనే ఉపసర్గకి అభూషయత్ అనేది కలిస్తే పర్యభూషయత్ రానే వచ్చింది. మరి దానికి ఇంత మళ్ళీ సహా అనేది వేరే సూత్రం పెట్టి దానికి వేరే తిగంతంతో కూడా సమస్యస్తుంది అని ఇవన్నీ చేయడం ఎందుకు అనే డౌట్ ఉంటే, దానికోసం స్వరం అన్నమాట. స్వరాన్ని అక్కడ ఏ స్వరంతో అయితే, ఎందుకంటే వేద మంత్రాలకి స్వరం మనం ఇచ్చినవి కాదు, స్వరాలతో వాటిని దర్శించారు ఋషులు. కాబట్టి ఆ ఉన్న స్వరము ఎట్లా వస్తుంది అనేటువంటిది నిరూపించడానికి ఆ రకంగా చేశారు. ఏమండి, చాలా రేర్ కేసు, కానీ అర్థం చేసుకోవాలి మనం. ఓకే అండి. ఇప్పుడు ఏదైతే సుప్ అనేటువంటిది ఉందో అప్పుడు సహసుప అనేటువంటిది యథార్థంగా అర్థం ఇప్పుడు చెప్తున్నారు. సుప, ఇప్పుడు సుప అనేటువంటిది ఏది? సహ అనేటువంటిది వేరే సూత్రం కింద కనుక తీసుకుంటే, యోగ విభాగం చేస్తే ఇక్కడ వరకు అర్థం వస్తుంది. ఏమిటి? సహ ఇది యోగ విభజ్యతే సుబంతం సమర్థేన సహ సమస్యతే. సమర్థేన అంటే సుబంతేన వా తింగంతేన వా సమస్యతే. యోగ విభాగస్య ఇష్ట సిద్ధ్యర్థత్వాత్ కతిపయ తింగంతోత్తర పద అయం సమాస. కొన్ని తింగంతోత్తర పదాలు కూడా కలిగినటువంటి సమాసం ఉంటుంది. తర్వాత సహచ ఛందసి ఏవ, పర్యభూషయత్, అనువ్యచలత్ ఉదాహరణలు. తరువాత ఇప్పుడు యథార్థంగా ఈ సూత్రానికి అర్థం చెప్తున్నారు. ఏమిటది? సుప
ఇప్పుడు సహ అన్న దాంతో సుప అన్నది కూడా కలిపితే సుప అని గనక కలిపితే సుప్పు సుపా సహ సమస్యతే. ఏమండి కనిపిస్తుందా? సుప్పు సుపా సహ సమస్యతే. ఏదైతే మనం ఇప్పటిదాకా చర్చించామో సుబంతం అనేటువంటి సుప్ అనేటువంటిది ఏంటి? సుప్ అంటే ఎక్కడన్నా శాస్త్రంలో ఉంటే ఎలా తీసుకోవాలి మనం? సూత్రంలో ఉంటే సుబంతం. సుబంతము అని తీసుకోవాలి. సుప అంటే సుబంతేన అని తీసుకోవాలి. కాబట్టి సుప్పు సుపా సహ సమస్యతే. సుబంతము సుబంతముతో సమసిస్తుంది. సమాసత్వాత్ ప్రాతిపదికత్వం. ఎప్పుడైతే సమాసము అనేటువంటిది అయ్యిందో దానికి వెంటనే ఇంకో పేరు వచ్చేస్తుంది. ఏమిటది? ప్రాతిపదికం. ప్రాతిపదికం. దానికి దేనితోటి, ఏ సూత్రంతోటి అంటే కృత్తద్ధిత సమాసాశ్చ. ఈ సూత్రాలు మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకపోయినా కూడా ఒక క్రమాన్ని అయితే మనం ఖచ్చితంగా ఇది ఆ క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇది అవసరం అనమాట. కృత్తద్ధిత సమాసాశ్చ అనేటువంటిది 1, 2, 46 సూత్రాల నుంచి సమాసము అన్న పేరుకు వచ్చినప్పుడే వెంటనే ఏమొస్తుంది? అదేదో ఉద్యోగం రాగానే అలవెన్స్ వచ్చినట్లుగా సమాసం అన్న పేరు రాగానే వెంటనే ఏమొస్తుంది? ప్రాతిపదికం అన్న పేరు వస్తుంది. సమాసత్వాత్, దానిలో సమాసత్వం ఉండడం వల్ల, సమాసం యొక్క ధర్మం ఉండడం వలన దానికి ప్రాతిపదికత్వం, ప్రాతిపదికత్వం అనేటువంటి ధర్మం కూడా దానికి వచ్చేస్తుంది అని. తరువాత సుపహ ధాతు ప్రాతిపదికయోహో. ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో నేను ఈరోజు మీకు ఒక సమాసం ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటిది స్టెప్ బై స్టెప్ మనకి రెండు వేరువేరు సుబంతాలు కలిసి ఎలా ఒక సుబంతం ఏర్పడుతుంది అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంటుంది. స్థూలముగా అదే ప్రక్రియ అన్నిటికీ ఉంటుంది. తర్వాత ఉదాహరణలు మాత్రమే మనం చూడటం ఉంటుంది. ప్రతిదానికి ఆ ప్రక్రియ కుదరదు అనమాట. అలా చేస్తే సంవత్సరం పైన పడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం చూసిన స్టెప్స్ ఏమిటి అంటే, ముందు రెండు సుబంతాలు వేరువేరుగా ఉంటాయి. రామస్య బాణః స్థూలంగా తీసుకుందాం. రామస్య బాణః. ఇప్పుడు రామస్య బాణః అన్నదానికి ఇక్కడ ఒక సూత్రం ఉంటుంది. రామస్య బాణః అన్నది సమాసం అయ్యే అవకాశం ఉందా లేదా అనేటువంటిది మనకి సామర్థ్యం ఉండాలి. ఇక్కడ సూత్రం ఉండాలి. ఏమండి? ఇక్కడ దానికి సంబంధించిన సూత్రం ఒకటి ఉంటుంది. షష్ఠి అని ఒక సూత్రం ఉంటుంది. సూత్రం ఉంది అంటే ఇప్పుడు దైవజ్ఞులు నిర్ణయించినారు గాన అన్నట్లుగా అనమాట. ఇప్పుడు సూత్రం ఉంది అంటే మనకు ఆ రెండింటిని ఏం చేయొచ్చు? సమాసం. ఏమిటా రెండు పదాలు? రామస్య బాణః. రామస్య బాణః. ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ముందు రామస్య బాణః అనే రెండు పదాలు తీసుకుంటారు. ఇదే విగ్రహ వాక్యం. ఏ రెండు పదాలను అయితే మీరు తీసుకుంటున్నారో ఇది విగ్రహ వాక్యం అనమాట. ఏవైతే వికల్పంగా సమాసాలు ఉంటాయో వాటికి విగ్రహ వాక్యం ఎలా ఉంటుంది, ఏదైతే నిత్య సమాసాలు ఉంటాయో వాటికి వేరుగా ఉంటుంది విగ్రహ వాక్యం. మొత్తానికి ఇది రామస్య బాణః. మీరు క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాను. రామస్య బాణః రెండు సుబంతాలు. తరువాత ఈ రెండిటికి సమసించేటువంటి యోగ్యత ఉందా లేదా అది ఎట్లా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఆ సూత్రం ఉందా లేదా? ఏమండి? సూత్రం ఉంది. సూత్రం ఉంది అన్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ముందు రామస్య బాణః అంటాం. తర్వాత ఇక్కడ ఉన్న సూత్రాన్ని కోట్ చేసి సో అండ్ సో సూత్రం వల్ల ఇక్కడ ఏమిటి? రామస్య బాణః. ఇవి రెండు పదాలు సమసిస్తాయి అని చెప్పేసి రాస్తాం. ఏమండి? మీరు మ్యూట్ లో ఉండండి. ఏమన్నా మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ రామస్య బాణః. రెండు, ఏ సూత్రము వల్ల రామస్య బాణః అనేటువంటివి సమసించవచ్చు ఆ సూత్రాన్ని నెక్స్ట్ కోట్ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుంది అంటే రామస్య బాణః అన్నటువంటిది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సమాస ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ అనేటువంటిది టెక్నికల్ గా ఉంటుంది. ఎలాగైతే మనకు ఒక పండు నుంచి జ్యూస్ తీయాలి అంటే ఎట్లాగైతే దానికి ఒక ప్రక్రియ, ఈ మెషిన్ గుండా వెళ్ళి అది తొక్కు తీసేసి గింజలు తీసేసి అట్లా ఎట్లా ఉంటుందో అలా నెక్స్ట్ ఈ రామస్య బాణః అనేటువంటిది సూత్రం ఎప్పుడైతే ఉందో, ఎస్ ఇవి రెండు కూడా సమాసం కావచ్చు అంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? సో రామస్య బాణః నెక్స్ట్ ఏ సూత్రముతోటైతే, ఏ శాస్త్రముతోటైతే ఇవి రెండు సమసించచ్చో అది కోట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత రామస్య బాణః అన్నటువంటి దానికి, రామస్య బాణః అన్నదాన్ని లౌకిక విగ్రహము అంటారు. దానికే అలౌకిక విగ్రహము అనేటువంటిది మనం చెప్పాలి. లౌకిక విగ్రహము, అలౌకిక విగ్రహము అంటే ఏమిటి అంటే, విగ్రహము అనేటువంటిది సమాసం యొక్క అర్థాన్ని చెప్పే వాక్యం. విగ్రహము అనేటువంటిది ఎప్పుడు కూడా సమాసం యొక్క అర్థాన్ని చెప్పే వాక్యం అనమాట. రామస్య బాణః రెండు పదాలు కలిసి ఒక వాక్యం. అది లౌకిక విగ్రహం. లౌకిక విగ్రహము అంటే మనం లోకంలో కూడా ప్రయోగించవచ్చు. ఎక్కడెక్కడైతే మీరు రామబాణః అని ప్రయోగించాలనుకుంటున్నారో అక్కడ ప్రతి చోట కూడా రామస్య బాణః అని కూడా ప్రయోగించవచ్చు. లోకంలో ప్రయోగించగలిగేది లౌకిక విగ్రహ వాక్యం. కాబట్టి మొదట లౌకిక విగ్రహ వాక్యం చెప్తారు. లౌకిక విగ్రహ వాక్యంలో ఖచ్చితంగా
వాక్యము అన్నారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ పదాలు ఉంటాయి. ఆ ఏ రెండు పదాలు అయితే కలిసే యోగ్యత ఉందో ఆ పదాలని చెప్తారు. తర్వాత ఏ సూత్రముతోటైతే అవి కలిసే అవకాశం ఉందో ఆ సూత్రాన్ని కోట్ చేస్తారు. ఆ తర్వాత అలౌకిక విగ్రహ వాక్యము అని చెప్తారు అన్నమాట. అలౌకిక విగ్రహ వాక్యము అంటే ఏమిటి అంటే రామస్య అన్నదాన్ని మనకి నిన్న చూసినట్లుగా పదము అంటే ఏమిటి? పదములో రెండు అంశాలు ఉంటాయి. ఏమిటేమిటవి? ప్రకృతి ప్రత్యయం. ఇలా రామస్య అన్నటువంటి దాన్ని ప్రకృతి ప్రత్యయాల కింద డివైడ్ చేస్తారు. ప్రకృతి ప్రత్యయాల కింద డివైడ్ చేస్తారు. ప్రత్యయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇవి రెండు సుమంతాలు కాబట్టి సుప్రత్యయాలు ఉంటాయి. ఏమండి? సుప్రత్యయాలు ఔజస్ సమౌజస్ అనేటువంటిది ఏమన్నా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. అది మీకు పరీక్షలో ఎలా అడుగుతున్నారు అనేటువంటిది మీరు చూడండి. మీరు ఎలాగో పరీక్షలో పాస్ అయిపోతారు. కానీ విషయం ఏమిటి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి అది దాని నెంబర్ను చెప్తాం. మీరు అది గుర్తుపెట్టుకోలేదు, మాకందరికీ వచ్చండి సుప్రత్యయాలు, మీరు అదే చెప్తే మేము అర్థం చేసుకుంటాము అంటే అట్లాగే చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం వాటికి ఇచ్చే నెంబర్లు ఏమిటి అంటే ప్రథమ విభక్తి ఏకవచనం అనుకోండి 1.1, తృతీయ విభక్తి బహువచనం అనుకోండి 3.3, షష్ఠీ విభక్తి ఏకవచనం అనుకోండి ఏ నెంబర్ వస్తుంది? 6.1. అలాగనమాట. ఇప్పుడు రామస్య బాణః అనేటువంటిది లౌకిక విగ్రహం. దానికి అలౌకిక విగ్రహంలో ఏం చేస్తాము? రామస్య అన్నటువంటిది ప్రకృతి ప్రత్యయాల కింద డివైడ్ చేస్తాం. అక్కడ ప్రకృతి ఏమిటి రామస్యలో? రామ. రామ. రామ ప్రకృతి భాగం ఏంటి? అదే ప్రాతిపదికం. కాబట్టి రామకి ఏ ప్రత్యయం కలిసింది? షష్ఠి ఏకవచనం. అస్య అస్య కాదు అని ప్రత్యయం లేదు. అది వేరే ప్రత్యయాలు వచ్చి ప్రాసెస్ జరిగి మొత్తానికి రామస్య అనేటువంటిది వస్తుంది. కానీ రామ ప్లస్ 6.1 అని గుర్తుపెట్టుకోండి. 6. సుప్రత్యయాల్లో నస్ అంటారు అనమాట. మీరు ఎక్కడైనా చూసినప్పుడు రామ ప్లస్ నస్ అని ఉంటుంది, నస్ అని ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే ఓకే. లేదంటే రామ ప్లస్ 6.1. బాణః ప్లస్ 1.1. బాణా ప్లస్ 1.1. బాణ ప్లస్ చెప్తే రెండు ఇవన్నా పెట్టండి, రెండు అవన్నా పెట్టండి. రామ ప్లస్ 6.1, బాణ ప్లస్ సు అని మాత్రం కాకుండా రామ ప్లస్ 1.1. రామ ప్లస్ 6.1 మీరు అట్లా పెట్టరు, ఊరికే చెప్తున్నారు. రామ ప్లస్ 6.1, బాణ ప్లస్ 1.1. ఇప్పటి వరకు మనం ఎన్ని స్టెప్స్ చూసాము? పదం తీసుకున్నాము, తర్వాత లౌకిక పదమే లౌకిక విగ్రహం. పదం కాదు, వాక్యాలు. రెండు పదాలు తీసుకున్నాము. ఆ రెండు పదాలు ఏమైతే తీసుకున్నామో అదే లౌకిక విగ్రహం. రామస్య బాణః అనేటువంటిదే అదే లౌకిక విగ్రహం అన్నమాట. రామస్య బాణఃలో ఉండే రెండు పదాలు ఇక్కడ కలుస్తాయి. కలవడానికి సూత్రం చెప్తాము. సూత్రం చెప్పిన తర్వాత అలౌకిక విగ్రహము అంటే లోకంలో ఉండదు, అంటే లోకంలో భాషలో ప్రయోగించరు. అలౌకిక అంటే ఏదో ఎక్కడో అనేటువంటిది కాదు. ఇప్పుడు మనం లోకంలోనే ఉన్నాం కదా, అయినా కూడా ఇది శాస్త్రీయమైనటువంటి పారిభాషికమైనటువంటి విగ్రహం అనమాట. కాబట్టి దీంట్లోకి వచ్చేసరికి ఏమిటి? ఇప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రామస్య బాణః అనడానికి రామ 6.1 బాణ 1.1 అనం కదా, రామస్య బాణః అనే అంటాము. అందుకని ఇది అలౌకికం అట్లా అనమాట. కాబట్టి థర్డ్ స్టెప్ వచ్చేసి రామ 6.1, బాణ 1.1. ఇప్పుడు ఇక్కడ నేను థర్డ్ స్టెప్ ఇది అయింది కదా. ఇప్పుడు ఇది అయిన తర్వాత వెంటనే మనము ఫోర్త్ స్టెప్ కింద ఈ ఫోర్త్ స్టెప్ కింద ఏమి తీసుకోవాలి అంటే సమాసః అనగానే మనకి వెంటనే దానికి వచ్చే పేరేంటి? ప్రాతిపదికం. ఇది ఫోర్త్ స్టెప్ కింద చెప్పాలి. ఏమండి? అప్పుడు అది రూల్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. కృత్తద్ధిత సమాసాశ్చ అని చెప్పేసి 1 to 46. కృత్తద్ధిత సమాసాశ్చ దీనితోటి దానికి ఏమొచ్చింది అన్న రూల్ తోటి దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది, ప్రాతిపదికము అన్న పేరు వచ్చింది. ఏమండి? సో రామస్య బాణః, తర్వాత సూత్రము షష్ఠి అనేటువంటి సూత్రము. ఆ సూత్రం మనకు తర్వాత వస్తుంది. మొత్తానికి ఏదన్నా కూడా అన్నిట్లో బేసిక్ ప్రాసెస్ ఇదే. రెండు పదాలు ఉంటాయి, వాటిని తర్వాత ఏ సూత్రముతోటైతే అది కలిసే అవకాశం ఉంటుందో అది చెప్తాము. తర్వాత దానికి అలౌకిక విగ్రహ వాక్యం చెప్తాము. ఆ తర్వాత దానికి ప్రాతిపదికము అన్న పేరు వచ్చింది అని చెప్తాము. దానికి ప్రాతిపదికము అన్న పేరు వస్తుంది అనమాట. ఏమండి? ఏ సూత్రంతో వస్తుంది? ప్రతి దానికి మనం ప్రూఫ్ చూపెట్టాలి. గవర్నమెంట్లో ఊరికే నాది ఇది అంటే కుదరదు కదా, ప్రతి దానికి ప్రూఫ్ చూపెట్టాలన్నమాట. కాబట్టి ఇక్కడ కృత్తద్ధిత సమాసాశ్చ అన్న దానితో ఏమొస్తుంది? దానికి
ప్రాతిపదిక ప్రాతిపదిక రూపం సంజ్ఞ వస్తుంది. ఏమిటి ప్రాతిపదికము? ప్రాతిపదికం ఏమైంది ఇప్పుడు? సమాసం. రామ ఇప్పుడు ఇక్కడ మనం దేనికి పేరు పెట్టాం ప్రాతిపదికమని? సమాసం. సమాసం రామ బాణ 1 బాణ 1.1 అన్న మొత్తము ప్రాతిపదికం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. రామ అనేదే ప్రాతిపదికం కదా, బాణ అనేదే ప్రాతిపదికం కదా. ఈ రామ 6.1 బాణ 1.1 మొత్తానికి ప్రాతిపదికం ఎలా అవుతుంది అని మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదనమాట. ఎందుకు? ఆయన చెప్పినప్పుడు లేని ఇబ్బంది మనకెందుకు? ఆయన సమాసము అనే పేరుంటే ఏమని చెప్పారు? దానికి ప్రాతిపదికం అని పేరు పెట్టుకోండి నిరభ్యంతరంగా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు మన ప్రాతిపదికం యొక్క రూపం ఏంటి? రామ 6.1 బాణ 1.1. ఇదంతా కలిపి ప్రాతిపదికం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం వస్తుంది. అదేమిటి అంటే అది నెక్స్ట్ స్టెప్. ఇది 5th స్టెప్. ఏమిటది? సుపో ధాతు ప్రాతిపదికయోహో అని చెప్పి ఇది ఒక సూత్రం అన్నమాట. ఈ సూత్రంలో లుక్ అనేటువంటిది అనువృత్తి అవుతుంది. సుపో ధాతు ప్రాతిపదికయోహో, ఇక్కడ లుక్ అనేటువంటిది అనువృత్తి అవుతుంది. మీరు సంజ్ఞా ప్రకరణంలో చూసుంటారు. ఏది? ప్రత్యయస్య లుక్ శ్లు లుపహ అని గుర్తుందా మీకు సూత్రము? అదర్శనం లోపహ ప్రత్యయస్య లుక్ శ్లు లుపహ. వచ్చిందా మీకు? లేదండి, రాలేదు. లుక్ అనేటువంటిది అదొక విధమైన లోపం అన్నమాట. ప్రత్యయానికి లోపం జరిగినప్పుడు ప్రత్యయం అంతా కూడా ఎక్కడైతే లోపం ఉంటుందో లుక్ అనేటువంటిది ప్రత్యయాన్నంతా కూడా లోపం చేయడానికి లుక్ అన్న పేరు పెడతారు అనమాట. అంటే ఈ ప్రత్యయము లుక్ అని అన్నారు అంటే అది అక్కడ కనిపించకుండా పోవాలన్నమాట. ఏమండి? అదర్శనం లోపహ. అదర్శనం లోపహ వచ్చింది కదా, అదర్శనం లోపహ కూడా రాలేదా? ఓకే, అది అది వచ్చిందండి. కాబట్టి లోపం అనమాట. దాని తర్వాత సూత్రమే ప్రత్యయస్య. ప్రత్యయం యొక్క అదర్శనం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. అది కనపడకుండా పోవడానికి కూడా ఎన్ని పేర్లు పెట్టడం ఎందుకు? ఆయనకు తెలుసు మనకంటే. కాబట్టి మొత్తానికి 4 పేర్లు: లుక్కు, శ్లు, లుప్పు, లోపహ. ఇన్ని పేర్లు పెడతారనమాట. అన్నిటికీ ఒకటే పని, కనపడకుండా పోవడం. ఎట్లాగైతే ఇక్కడ సమాసము, ప్రాతిపదికము ఇట్లా వేరు వేరు పేర్లు పెడతారో అట్లాగనమాట. కాబట్టి లుక్ అంటే ఏమిటి ఇక్కడ? ఆ ప్రత్యయం లోపం చేయడాన్ని లుక్ అంటారు. అలాగనమాట. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ధాతు ప్రాతిపదికయోహో, సప్తమి ద్వివచనం. లేదు, షష్ఠి ద్వివచనం అన్నారా? సప్తమి ద్వివచనం కూడా రావచ్చు. ధాతోహో ప్రాతిపదికస్య అవయవ రూపేణ, అవయవము దాని యొక్క అవయము అని తీసుకున్నారు కాబట్టి ఇది తీసుకున్నారు. సరే, పర్లేదు. మొత్తానికి ధాతువు మరియు ప్రాతిపదికము యొక్క అవయవము అంటే ధాతువులో భాగమై ఉన్నటువంటి. అవయవము అంటే ఏమిటి? అవయవిలో భాగం అన్నమాట, అంతే కదా. కాబట్టి ధాతువులో భాగమై ఉన్నటువంటి లేదా ప్రాతిపదికములో భాగమై ఉన్నటువంటి సుప్పుకి ఏమవుతుంది? లుక్ అవుతుంది. సుపహ అనేటువంటిది షష్ఠి. ధాతువుకి అవయవమైన లేదా ధాతువుకి అవయవం సుప్పు ఎలా అవుతుంది? అది మనకు ప్రస్తుతం అవసరం లేదు, ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి ఏమిటి కావాల్సింది? ప్రాతిపదికములో అవయవము అయి ఉన్నటువంటి సుప్రత్యయానికి ఏమవుతుంది? లోపం ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్న ప్రాతిపదికం యొక్క స్వరూపం ఏంటి? రామ ప్లస్ రామ ప్లస్ 6.1. రామ 6.1 బాణ 1.1 అంతా కలిపి ప్రాతిపదికం. అవును. దీంట్లో సుప్రత్యయాలు ఏంటి? రామ సుప్రత్యయం 6.1 1.1 1.1. 6.1 అండ్ 1. ఇప్పుడు మొత్తానికి 1.1 బాణ విభక్తి ఏకవచనం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ మొత్తానికి ప్రాతిపదికము అన్న పేరు రాకపోతే ఈ సూత్రం పనిచేయదు. ఇది ఒక చైన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, దానికి మీరు ఆ సూత్రం పెట్టకపోతే దానికి సమాసం అన్న పేరు రాదు. సమాసం అన్న పేరు రాకపోతే ప్రాతిపదికం అన్న పేరు రాదు. ప్రాతిపదికం అన్న పేరు రాకపోతే ఈ రూల్ పనిచేయదు. ఇప్పుడు నాకు ఎట్లా గుర్తుంది అంటే నాకు ఏదో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి కాదు, ఆ స్టెప్ చూడగానే తర్వాత స్టెప్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రాతిపదికము అన్న పేరు వచ్చినందుకు ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ప్రాతిపదికములో అవయవముగా సుప్రత్యయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది. సుప్రత్యయాలు లుక్ కావాలి అని చెప్పేసి. మరి ప్రాతిపదికాలకే కదా సుప్రత్యయం వచ్చేది. ప్రాతిపదికము తర్వాత సుప్రత్యయం రావాలి.
ప్రాతిపదికము లోపల సుప్రత్యయాలు ఉంటే దానికి ఇరిటేషన్, అవి తీసేయమంటుంది అనమాట. కాబట్టి ప్రాతిపదికం లోపల సుప్పులు ఉండకూడదు, ప్రాతిపదికము తర్వాత సుప్రత్యయాలు రావాలి. ఇది పద్ధతి. కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రాతిపదికంలో సుప్రత్యయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి 6.1 వాటికి ఉన్నాయి. లుక్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏతయోహో అవయవస్య సుపహ లుక్ స్యాత్. ఏతయోహో అంటే ధాతోహో ప్రాతిపదికస్య చ, ధాతువు యొక్క మరియు ప్రాతిపదికము యొక్క అవయవస్య, వాటికి అవయవమైనటువంటి, అవయవము అంటే దాంట్లో అంతర్భాగమైనటువంటి అవయవస్య సుపహ, సుప్పు యొక్క లుక్ స్యాత్, లుక్ అగుగాక అని చెప్పేసి. ఏమండి? ఇప్పుడు అవి అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇవన్నీ కూడా ఇంకా మీరు ఎప్పుడైతే ఆ బేసిక్ ప్రాసెస్ ని గుర్తుపెట్టుకున్నారో తర్వాత కొత్త కొత్త రూల్స్ ని గుర్తుపెట్టుకోవడమే. అది ఎంత గుర్తుపెట్టుకుంటారు అనేటువంటిది ఈ బేసిక్ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ కూడా ఇంకా మీరు ఎన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలంటే అంత గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అది మన జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఈ బేసిక్ ప్రాసెస్ ఏమవుతుంది? ఇప్పుడు రామ 6.1 చెప్పండి. ప్రాతిపదికయో అంటే షష్ఠీ విభక్తి ద్వివచన తీసుకోవాలండి ఇక్కడ. వాళ్ళు అక్కడ తీసుకోమన్నారు కాబట్టి అలాగే తీసుకోండి. ఏముంది దాని యొక్క అవయవమైనటువంటి షష్ఠి. అదే ఒకవేళ సప్తమి కూడా తీసుకోవచ్చు కదా, అది ఎలా తెలుస్తుంది మరి? ఎలా, ఏది రెండిట్లో ఏది తీసుకోవాలో? కావాల్సినటువంటి వాటి యొక్క అవయవమైనటువంటి అనే అర్థం కావాలి కాబట్టి వాటి యొక్క అవయము కదా, యొక్క అన్నారు కాబట్టి షష్ఠి తీసుకున్నారు. షష్ఠి. ఎందుకంటే దానికి అది ఎక్కడో ఓకే, సరే. సప్తమి తీసుకోవడానికి షష్ఠి తీసుకోవడానికి, అందుకని అక్కడ షష్ఠి తీసుకోమంటే షష్ఠినే తీసుకోవాలంతే. వాళ్ళు అక్కడ రాశారు అంటే అది ఖచ్చితంగా అట్లాగే ఉంటుంది. దాని గురించి చేస్తాను సప్తమి ఎందుకు కాదు ఏంటి ఇక్కడ యొక్క అన్న మీనింగ్ లో ఇక్కడ షష్ఠి తీసుకున్నారు అంతే. అంటే ఓకే అండి. వేరే కారణం చేత ఏమన్నా ఇంకొకటి ఉంటే సప్తమి ఉంటే ఇబ్బంది అవుతుంది, పరంలో ఉండే అర్థం ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా కొన్ని చాలా వస్తాయి. కాబట్టి ఇంకొకటి ధాతువు మరియు ప్రాతిపదికము యొక్క సుప్ అంటే కూడా అది దానికి సంబంధించినటువంటి అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి వాటి యొక్క అవయవమైనటువంటి సుప్రత్యయానికి ఏమవుతుంది? లుక్ అవుతుంది. టెక్నికల్ గా లోపం అవుతుంది అని చెప్పేసి మనం అంటాం, కానీ శబ్దశాస్త్రంలో మాత్రం లోపహ వేరు, లుక్ వేరు, శ్లు వేరు, లుప్ వేరు, అన్ని వేరు వేరు అనమాట. కాబట్టి అందుకని ఇక్కడ లుక్ అవుతుంది అని అంటారు. లుక్ అవుతుంది అన్న చోట లోపహ అవుతుంది అని చెప్పేసి అన్నారు అనమాట. అక్కడ ఏది అనువృత్తి ఉంటే దానికి తగ్గట్టు ఆ పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. అందుకనే అక్కడ ఏది ఉంటే అదే చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు రామ 6.1, బాణ 1.1 ఇది ఏమిటి? ప్రాతిపదికం. సుపోధాతు ప్రాతిపదిక యోహతోటి ఏమవుతుంది? లుక్ అవుతుంది. ఏమి లుక్ అవుతుంది? ప్రత్యయాల లుక్. అప్పుడు ఏం మిగులుతాయి? ప్రాతిపదిక రామ బాణ మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు పోనీ ఇక్కడ రామ బాణ బదులు రామ ఆలయ అని తీసుకుందాం. రామస్య ఆలయ, అక్కడ కూడా అదే సూత్రం పనిచేస్తుంది, షష్ఠి అనేటువంటిది. అప్పుడు తర్వాత మళ్ళీ దానికి అలౌకిక విగ్రహం తీసుకోవాలి. రామ 6.1, ఆలయ 1.1. తరువాత దానికి ప్రాతిపదికం అన్న పేరు వస్తుంది. కృతద్ధిత సమాసాశ్చ. ప్రాతిపదికం అన్న పేరు వచ్చిన తర్వాత ఏమైంది? సుపోధాతు ప్రాతిపదికతోటి ఇది లోపించింది అనమాట. ఇది సుప్రత్యయాలు లోపించినవి. అప్పుడు రామ ఆలయ అనేటువంటి మిగిలినవి. ఇక్కడ వరకు ఓకేనండి? బాణ బదులు బాణ తీసి ఆలయ పెట్టాను. ఎందుకని అంటే అక్కడ ఏమన్నా సంధికి అవకాశం ఉంటే సంధి చేయాలి అని చెప్పడానికి అంతే. ఇప్పుడు రామ ఆలయ ఉందనుకోండి, ఇంతకు ముందంటే రామ 6.1 మధ్యలో ఉంది, ఆలయకి మధ్యలో. కానీ ఇప్పుడు 6.1 ఎగిరిపోయింది, 1.1 కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు రామ ఆలయ అనేటువంటివి పక్క పక్కకు వచ్చినాయి. ఇక్కడ సంధి కంపల్సరీ అనమాట. సమాసం మధ్యలో సంధి అంటూ ఏమన్నా ఉంటే అది తప్పనిసరిగా చేయాలి. రెండు పదాల మధ్యలో సంధి చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ సమాసంలో మాత్రం సంధిని నిత్యం సుబంతాలు తింగంతాలు, రెండు తింగంతాల మధ్య కావాలంటే సంధి చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఒక సమాసంలో మాత్రం నిత్య సంహిత ఏకపదే నిత్య ధాతుపసర్గయోగం నిత్య సమాసే. ఒకే పదములో ఉండేటువంటి ప్రకృతి ప్రత్యయాల మధ్య సంధి తప్పనిసరిగా చేయాలి, ధాతు ఉపసర్గల మధ్య సంధి తప్పనిసరిగా చేయాలి,
సమాసంలో కూడా సంధి తప్పనిసరిగా చేయాలి. కాబట్టి రామ ఆలయ కలిసి అక్కడ మీరు సంధి రూల్ అప్లై చేసి ఏమైంది ఇప్పుడు? రామాలయ రామాలయ. ఇప్పుడు రామాలయ అనేటువంటి దాని పేరేంటి? ప్రాతిపదికం. ప్రాతిపదిక. ఎందుకని ప్రాతిపదికం? నిజానికి మనము ప్రాతిపదికం అని పేరు పెట్టినప్పుడు అక్కడ దాని స్వరూపం ఎట్లా ఉండేది? రామ 6.1. రామ 6.1, ఆలయ 1. ఇదంతా కలిపి కదా మనం ప్రాతిపదికం అన్నాము. ఇప్పుడు దానిలో కొన్ని లొక్ అయిపోతే అది కూడా ప్రాతిపదికం ఎట్లా అవుతుంది అనే డౌట్ వస్తుంది అనమాట. అక్కడ ఒక లాజిక్ చెప్తారు లౌకికంగా. దానికి ఆ లాజిక్ వాళ్ళు చెప్పేటువంటి ఉదాహరణే నేను చెప్తున్నాను. అదేమిటి అంటే, ఏదైనా కుక్కకి తోక తెగిపోయినంత మాత్రాన అది గాడిదైపోదు అని చెప్పేసి ఇదే ఉదాహరణని సంస్కృతంలో చెప్తారన్నమాట. ఇదే చెప్పి ఏమంటారంటే దాన్ని ఏకదేశ వికృతం అనన్యవత్ అనే న్యాయాన్ని చెప్తారు. ఏకదేశ వికృతం, ఏకదేశము అంటే ఒక ప్రదేశంలో ఒక భాగంలో వికృతం ఒక మార్పు వచ్చినంత మాత్రాన అది అనన్యవత్, అది అన్యము కింద అది కాదు, అది సమానమే అన్న అర్థంతో నిజానికి దాంట్లో మనం ప్రాతిపదికం అన్న పేరు పెట్టినప్పుడు దానికి ఆ రకమైనటువంటి అన్ని తోకలు కొమ్ములు అన్నిటితోటి కలిపి దానికి ఆ పేరు పెట్టినప్పటికీ తర్వాత ఆ తోక లేకపోయినప్పటికీ కూడా దాని పేరేముంటుంది? ప్రాతిపదికం. ఇప్పుడు దానికి ఇంకా ప్రాతిపదికం అయిన తర్వాత దానికి మళ్ళీ మీరు సుప్రత్యయం చేరుస్తారు. జనరల్ గా అక్కడ చూపించడానికి ప్రథమ ఏకవచనం సుప్రత్యయం చేర్చి రామాలయ అని చెప్తారు అనమాట. ఇది స్థూలముగా ప్రక్రియ. ఇక దీనిలో ప్రతి రెండింటికి ప్రతి దానికి ఏదో ఒక ఎక్స్ట్రాలు ఉండనే ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రాలు? కొన్నిటికి పూర్వపదం మారుతుంది, కొన్నిటికి ఉత్తర పదం వచ్చిన తర్వాత సమాసమైనందుకే వేరే ప్రత్యయం వస్తుంది, కొన్నిటికి ఇటువంటి మార్పులు. అసలు ఇవన్నీ కూడా మొదట తెలుసుకోవాల్సింది అసలు ఇవి రెండు కలిసే అవకాశం ఉందా లేదా అన్నటువంటి రూల్ తెలుసుకోవడం ఒకటి. మీరు తెలుసుకున్నటువంటి రూల్స్ ఈ 3-4 రకాలే ఉంటాయన్నమాట. బేసిక్ ప్రాసెస్ ఇదే. ఏమండి, ఇది అర్థమైతే ఇంకా టకటక మనము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకు ఉంటే ఈ 3-4 రకాలే రూల్స్ ఉంటాయి. ఏమిటి? ఎటువంటి పదాలు కలుస్తాయి అనన్నా ఉంటుంది. తర్వాత అది సమాసమైనందుకు ముందు భాగంలో ఎటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు మహాంచ అసౌ రాజాచ అని ఉందనుకోండి. ఇప్పుడు ఇదే తీసుకుందాం. మహాంచ అసౌ రాజాచ, మహాన్ రాజా, మహాన్ రాజా అనేటువంటిది ఉందనుకోండి. మహాన్ అనేటువంటిది పుల్లింగంలో గొప్పవాడు అని అర్థం. మహాన్ రాజా సేమ్ దేవాలయ లాగానే. మహాన్ రాజా అన్నప్పుడు మనకి ముందు దానికి ఒక సూత్రం ఉంది, అది కర్మధారయ సూత్రము. దాంతో సమాసమైంది. దాంతో ఆ సూత్రం చెప్పేస్తాము. తర్వాత మళ్ళీ అలౌకిక విగ్రహం చెప్పాలి. మహాన్ రాజాకి అలౌకిక విగ్రహం ఏంటి చెప్పండి? మహాన్ 1.1. రాజ ఏంటి? మహానికి ప్రకృతి ఏంటి? ప్రాతిపదికము మహత్. కాబట్టి అది ఏం కావాలి? మహత్ 1.1. మహత్ మహత్ 1.1. మహాన్ ఇస్ ఈక్వల్ టు మహత్ ప్లస్ 1.1. అంతేనండి కాదా? అంతే. 1.1 తర్వాత రాజన్ రాజన్ 1.1. ఇప్పుడు ఈ తర్వాత దానికి ఏం పేరు వస్తుంది? ప్రాతిపదికం. ప్రాతిపదికం పేరు వచ్చిన తర్వాత దీని ప్రకారం ఏమవుతుంది? మహారాజా. లుక్ అవుతుంది. లుక్ అవుతుంది. ఏమేమి లుక్ అవుతాయి? దీనికి ప్రత్యయాలు. ధాతు ప్రాతిపదిక ప్రాతిపదికయోహ అనే సూత్రం ప్రకారము సుప్పులు లుక్ అవుతాయి. అప్పుడు ఏమేమి దగ్గరకు వస్తాయి? మహత్ రాజన్ దగ్గర రాజన్న దగ్గరికి వచ్చి మహారాజు. మహత్ రాజని కలిస్తే మహారాజా అయిపోతుందా? 1.1 కలిస్తే రాజన్ అంటే ఏ సంధి పని చేస్తుంది అక్కడ? మహత్ అనేది జస్వ సంధి వచ్చి మహద్రాజన్ కావాలి. అవునవును, కరెక్ట్. అవునండి, మహద్రాజన్ కావాలి. కానీ అక్కడ ఏమైంది? మహారాజ్. అంటే మహత్ మారింది, రాజన్ అన్నది మారింది. మహారాజా అనేటువంటిది అకారాంత పుల్లింగం నిజానికి. ఇక్కడేమో ఇటువంటివన్నీ ఎక్స్ట్రాలు మనకు కావలసినంత దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనం తట్టుకోలేము.
అటువంటివి ఒక్కొక్కటి ఎన్నెన్ని ఇంకా చెప్పుకుంటూ పోతుంటారు. అలా చెప్పుకుంటూ పోయే దాంట్లో కూడా తత్పురుషం వరకే ఆగారు ఇక్కడ. ఇంకా ద్వంద్వంలో పెద్దగా ఏముండవు కానివ్వండి. తర్వాత మళ్ళీ ఇవన్నీ కాగా ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇప్పుడు మహాన్ రాజా అన్నప్పుడు రాజా మహాన్ అన్నాం అనుకోండి, అదేమన్నా తప్ప? రాజా తప్పు కాదు. మరి ఇప్పుడు కాదు, తప్పు కాదు. ఇక్కడ దీనికి సంబంధించిన రూల్సే అన్నీ కూడా దీనికి సంబంధించినవే అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఇదే. రెండు పదాలు ఉన్నప్పుడు రెండు పదాల్లో ఏది ముందు రావాలి అనేది ఒకటి తెలియాలి. తర్వాత ముందు పదంలో ఏమన్నా మార్పులు వస్తాయా, తర్వాత పదంలో ఏమన్నా మార్పులు వస్తాయా, అసలు ఏది ఫస్ట్ రూల్ ఏంటి అంటే అవి ఏవేవి రెండు కలవచ్చు అనేది మొదటి విషయం. తర్వాత ముందు పదంలో వచ్చే మార్పులు ఏంటి, తర్వాత పదంలో వచ్చే మార్పులు ఏంటి, దీనికంటే ముందు అసలు ఏది ముందు పదము ఏది తర్వాత పదము. ఇప్పుడు రామస్య బాణః అన్నాము, ఆలయ రామస్య అంటే ఏమన్నా తప్ప? ఆలయ రామస్య అన్నాం అనుకోండి, తప్ప అదేమన్నా? కాదు. అంటే ఆలయ రామస్య అనే పదాలు సమాసం అయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? రెండిటికి అన్వయం లేదా? ఆలయం ఆ, రామస్య, రామస్య ఏమిటి? కాబట్టి ఆలయ రామస్య కూడా సమాసం అవుతుంది. సమాసాలు జస్ట్ పదాలు అటు ఇటు ఉన్నందుకు సమాసం అవ్వడం అవ్వకపోవడం ఉండదండి. సంస్కృతంలో ఏ పదాన్ని ఎక్కడన్నా అది ఉండొచ్చు కదా మనకి, విశేషణాలు ఉంటే తప్పితే. కాబట్టి ఆలయ సమస్య కూడా అవుతుంది, కానీ సమాస ప్రాసెస్ లో రామ అనేటువంటి పదం ముందుకు వస్తుంది. ఎందుకు డిస్టర్బెన్స్? కాబట్టి ఆలయ రామస్య అన్న పదాలకి సమాసం అయినా కూడా సమాసం అయిన తర్వాత చివరికి వచ్చే ప్రాతిపదికం ఏముంటుంది? రామాలయ. రామాలయ. ఎందుకని? ఆ మధ్యలో వేరే రూల్ ఒకటి ఉంటుంది అనమాట, ఏది ముందు రావాలి అని. అది కొద్దిగా 2-3 సూత్రాల తర్వాత సూత్రమే వచ్చేస్తుందిలేండి అది, ఏది ముందు రావాలనేది. కాబట్టి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అర్థమైంది కదా. రెండు పదాలు తీసుకుంటాము, రెండిటికి సమాస విధాయక సూత్రాన్ని చూసుకుంటాము, అలౌకిక విగ్రహము, తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుప్ లుక్, ఆ తర్వాత ఫైనల్ గా వచ్చే ప్రాతిపదికం. దానికి ఒక ప్రథమ విభక్తి ఏకవచనం కానీ ఏదన్నా విగ్రహం పెట్టేసి సుప్రత్యయం పెట్టేసి ఫైనల్ రూపం చెప్పేస్తాం. ఏమండి, ఇదే ప్రాసెస్. మధ్యలో జరిగేటువంటి వేరు మార్పులకు ఉండే అవకాశాలు ఇది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఈ కేటగిరీలోనే ఉంటాయి చూడండి, మీరు ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదు. ఏమిటి? ఈ 4 కేటగిరీల్లోనే ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో చాలా ఉంటాయి. ఉండే 4 కేటగిరీలు ఏమిటి? సమాస విధాయక సూత్రమన్నా అయి ఉండాలి. అసలు ఈ రెండింటికి సమాసం అవుతుందా లేదా అని చెప్పేదన్నా అయి ఉండాలి. రెండవది అంటే ఏ సందర్భంలో ఈ రెండింటికి సమాసం అవుతుంది అనేది. రెండోది పూర్వపదానికి వచ్చే మార్పు. మూడోది ఉత్తమ పద, దీనికి వీరెన్నిటికంటే ముందు ఏ పదం పూర్వపదం అవుతుంది, రెండు పదాల్లో ఏది ముందొస్తుంది అనేది నెక్స్ట్ రూల్. తర్వాత ఏమన్నా పూర్వపదానికి ఉండే మార్పులు, మనకి రామాలయలో రామబాణలో అటువంటివి ఏమి అదృష్టవశాత్తు లేవు. ఆ తర్వాత సమాసమైన తర్వాత సమాసాంత ప్రత్యయం అనమాట, అంటే అది తర్వాత పదానికి వచ్చే మార్పు. ఈ 4 అంశాల్లోనే ఉంటాయి అన్నమాట. మీరు సబ్జెక్ట్ ఆ రకంగా ఆలోచిస్తే ఇది దేనికి సంబంధించిన రూల్, ఇది దేనికి సంబంధించిన కేటగరైజ్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంకా మనము ఏది దేనికి సంబంధించిందని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయన మొట్టమొదట ఒక పదాన్ని సాధిస్తున్నారు, అదేమిటంటే భూతపూర్వ. గారు రామస్య ఆలయ అన్నప్పుడు ఆ రెండు సమసిస్తాయి అనే విషయం సమర్థ పద విధి నుంచి తెలుస్తుందా, లేకపోతే ఎట్లా? సమాసానికి సంబంధించిన సూత్రం ఉండాలి. దానికన్నా ముందు అవి సమసిస్తాయి అని తెలియాలి కదా. సమసిస్తాయి అని తెలుస్తాయి అంటే సామర్థ్యం ఉంటే దగ్గరకు వస్తాయి అంతే. సమసిస్తాయి కాదు, సమాసానికి యోగ్యత ఉన్నట్టు. యోగ్యత ఉన్నంత మాత్రాన వివాహం అయిపోదు కదండి. వివాహం కావడానికి పద్ధతి ఉంటుంది అనమాట. సరే, ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా కూడా మొత్తానికి ఆ పద్ధతి రూల్ అనమాట. శాస్త్రం ఉంటేనే యోగ్యత అనేటువంటిది ఉందా లేదా మీకు దాంతో తెలుస్తుంది. యోగ్యత ఏమిటి అంటే అవి రెండిటికి ఏకార్థీభావ సామర్థ్యం ఉన్నదా, లేదు. ఏకార్థీభావం అనేటువంటిది సమాసం వల్లనే వస్తుంది అనుకోండి. మొత్తానికి అన్వయం అయితే ఉండాలి, రెండు సుబంతాలై ఉండాలి, రెండిటికి అన్వయమై ఉండాలి. ఏకార్థీభావం అనేటువంటిది సహజంగా సమాసం ఉంటేనే ఉంటుంది. అది కూడా మీరు ముందు తీసుకోవచ్చు అనమాట. ఏకార్థీభావం ఉన్నా కొన్ని చోట్ల సమాసానికి సూత్రం ఉంటేనే కానీ అక్కడ సమాసం కాదనమాట. ఏమండి, కేవలం సమర్థ పదవిధి అన్న దానితోటే అన్ని సమాసాలు అయిపోవచ్చు అనుకోండి. ఇన్ని సూత్రాలు ఎందుకు ఉండదు కదన్నమాట.
కాబట్టి సమాస విధాయక సూత్రం ఉండాలి. సామర్థ్యం ఇప్పుడు ఎలా? దీంట్లో సమాస విధాయక సూత్రం ఏదండి రామస్య ఆలయాలు? షష్ఠి. షష్ఠి. ఓకే. సూత్రం సింపుల్ షష్ఠి అనమాట. మీకు తర్వాత వస్తుంది అది. దాంతో షష్ఠి తత్పురుష సమాసం తయారవుతుంది. అయితే ఇప్పుడు దానికంటే ముందు అన్నప్రాశనకే ఆవకాయలాగా అవ్యయీభావ సమాసం అని ఒకటి ఉంటుందన్నమాట. అవన్నీ కొద్దిగా సింపుల్ గానే ఉంటాయి. ఇది చాలా గందరగోళంగా ఉంది. అయితే ఈ అవ్యయీభావ సమాసం విషయంలో చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటాయి. దాదాపు అన్ని అంశాలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, భూతపూర్వ అనేటువంటిది ఇక్కడ సుపో ధాతు ప్రాతిపదికే ఉంది. ఇక్కడ సమాసత్వాత్ సుప్ సుపా. ఇప్పుడు ఇక్కడ సుబంతం సుబంతేన సహ సమస్యతే. సమాసాలు ముఖ్యంగా 4 రకాలు. అవ్యయీభావము, తత్పురుష, ద్వంద్వము, బహువ్రీహి. అవ్యయీభావము ఉత్తర పదార్థ ప్రధానం, అవ్యయీభావము పూర్వ పదార్థ ప్రధానము, తత్పురుష ఉత్తర పదార్థ ప్రధానము, ద్వంద్వము ఉభయ పదార్థ ప్రధానము, బహువ్రీహి అన్య పదార్థ ప్రధానము అని పేరు. వీటి గురించి మనం తర్వాత చూద్దాం. అయితే ఇవి కాకుండా ఇందాక మనం ఏదైతే చూసామో ఏమిటి, కొన్ని స్పెషల్ కేసెస్లో ఉండేటువంటి వాటిని వాటి యొక్క సాధుత్వాన్ని మనకి తెలియజెప్పడానికి కొన్ని స్పెషల్ రూల్స్ని దీన్నే కొద్దిగా వీటి నుంచి అర్థం చేసుకుంటారు అనమాట. ఆ స్పెషల్ రూలే ఒకటి ఏమిటి అంటే, ఇప్పుడు ఏవైతే మనం అనుకున్నది ఏమిటి ఇప్పటి వరకు, రెండు సామర్థ్యమే ఉన్నా కూడా సమాస విధాయక సూత్రము ఉంటే గాని మనము సమాసం చేయకూడదు అని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని ప్రయోగాలు కనిపిస్తున్నాయి మనకి. ఎట్లాగైతే వేదంలో కొన్ని ప్రయోగాలు సుబంతానికి తింగంతానికి సమాసంగా అయినట్లుగా స్వరాన్ని చూస్తే మనకు అనిపిస్తూ ఉందో, అలాగే లోకంలో కూడా కొన్ని ప్రయోగాలు సమాస విధాయక సూత్రము లేకపోయినా, ఎక్కడికి వెళ్తలేదా మరి? సమాస విధాయక సూత్రము లేకపోయినా కూడా కొన్ని సమాసాలు కావడం ఇక్కడ లోకంలో కనిపిస్తుంది. దాన్ని సమర్థించారు శిష్ట ప్రయోగాల విషయంలో, మనం చేయడానికి కాదు. పెద్దలు ప్రయోగించినటువంటి ప్రయోగాల్లో సాధు ప్రయోగాలు ఉన్నాయి. కానీ ఆ ప్రయోగము ఏ సమాస విధాయక సూత్రమో అక్కడ కనపడట్లేదు. మీరు ఇందాక అడిగారు కదా, కేవలం సామర్థ్యం ఉంటే సరిపోతుందా, సూత్రం కూడా కావాలా అని. సూత్రం ఖచ్చితంగా కావాలి. కానీ కొన్ని పెద్దల ప్రయోగాలు కొన్ని ఎలా ఉన్నాయి అంటే అక్కడ ఏ సూత్రము సెట్ కావట్లేదు. కానీ అది పెద్దలు ప్రయోగించినటువంటి వాళ్ళు మాత్రం ఆ శబ్దశాస్త్ర జ్ఞానము ఉన్నటువంటి వాళ్లే. ఎవరో ఎందుకు, సాక్షాత్తు పాణినినే ప్రయోగించారు ఆ ప్రయోగాన్ని. మళ్ళీ ఆయన చెప్పినటువంటి రూల్స్ లో ఆ ప్రయోగానికి ఆ సమస్త పదం ఏదైతే ఉన్నదో సింగిల్ పదము, దాని ప్రయోగానికి తగ్గటువంటి సూత్రం అక్కడ కనపడడం లేదు. కాబట్టి అటువంటి వాటిని ఏం చేస్తారు అంటే, మనం సొంతంగా చేయకూడదు అటువంటివి. అటువంటి వాటిని సమర్థించడానికి ఏం చేస్తారు అంటే, సమాస విధాయక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రం ప్రారంభించడానికి ముందే సుబంతం సమర్థేన సుబంతేన సమస్యతే అని తీసుకుంటారు అనమాట. దానికి ఇప్పుడు చెప్పినటువంటి 4 సమాసాలలోకి అది రాదు. ముఖ్యంగా ఇదంతా కూడా 4 సమాసాల్లోనే ఉంటాయి. ముందు అవ్యయీభావము, తర్వాత తత్పురుష, తర్వాత బహువ్రీహి, తర్వాత ద్వంద్వం. ఇవి 4 ఈ 2 పాదాల్లోనూ చెప్తారనమాట. కొన్ని రూపాలు ఈ 4 కేటగిరీ కిందకి రానటువంటివి కొన్ని సాధు ప్రయోగాలు కనిపిస్తున్నాయి. మనం చేయకూడదు, మనం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి రూల్నే చూసుకోవాలి. కానీ పెద్దలు ప్రయోగించినటువంటి కొన్ని ప్రయోగాలు ఈ 4 కేటగిరీకి చెందనటువంటివిగా కనిపిస్తున్నాయి. వాటిని సమర్థించడానికి ముందు ఏం చెప్తారు అంటే, సుప్సుప అనేటువంటిది సుబంతము సుబంతముతో సమసిస్తుంది అని తీసుకోండి అని చెప్పేసి అంటారు. అలా తీసుకుని అలా వచ్చినటువంటి సమాసానికి ఏం పేరు పెడతారు అంటే, తర్వాత వాళ్ళు దానికి సుప్సుపా సమాసము అని, కేవల సమాసము అని పేరు పెట్టారు. ఏమండి, తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసము, అవ్యయీభావ సమాసం అనేటువంటిది పాణిని పెట్టిన పేర్లే. కానీ ఈ సుప్సుపా సమాసం అనేటువంటిది తర్వాత మనకు అనుకూలంగా ఉండడం కోసం చేసేదన్నమాట. కాబట్టి ఇక్కడ మన సూత్రాల్లో ఎలాగైతే మొదట సహ అన్నటువంటిది వేరే సూత్రం కింద తీసుకుని యోగ విభాగం చేసి సుబంతాలు తిగంతాలతోటి కూడా సమసిస్తాయి వేదంలో అని చెప్పారో, అలాగే ఇంకా సమాస విధాయక సూత్రాలు ప్రారంభం కాకుండానే సుబంతము సమర్థమే, కేవలం సుబంతము సమర్థమైన సుబంతంతో సమసిస్తుంది అన్న అర్థం మాత్రమే తీసుకుని కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఒక ప్రయోగమే చేస్తారు ముఖ్యంగా. ఆ ప్రయోగం ఏమిటి అంటే భూతపూర్వ అనేటువంటి. హిందీలో కూడా దాన్ని ఎక్కువగా భూతపూర్వ ప్రధానమంత్రి,
భూతపూర్వ అధ్యక్ష ఇటువంటి అని కూడా వాడుతూ ఉంటారు. ఈ భూతపూర్వ అనే పదము ఎట్లా వచ్చింది అంటే దానికి ఈ 4 ఏవైతే అవ్యయీభావ తత్పురుష బహువ్రీహి ద్వంద్వాలు ఉన్నాయో వీటిలో ఏది కూడా రూల్ దానికి అప్లై కాదన్నమాట. అయినప్పటికీ అది పాణినే ప్రయోగించారు. భూతపూర్వే చెరట్ అని ఇంకో 1-2 సూత్రాల్లో పాణినే ప్రయోగించారు అనమాట. పాణిని ఎప్పుడైతే ప్రయోగించారో అది సాధు ప్రయోగమే. ఇప్పుడు మనకి ఏది సాధు ప్రయోగము అని చెప్పడానికి ఆయనే ప్రమాణం. ఆయన ప్రయోగించారు అంటే ఇంకా అదే అనమాట. ఆయన వర్డే మనకి నియమం అనమాట. కాబట్టి ఆ భూతపూర్వ అనేటువంటి ప్రయోగం ఏదైతే ఆయన ప్రయోగించారో దానిని ముందు అది సాధిస్తున్నారు అనమాట. కాబట్టి ముందు మనం అనుకున్నటువంటి సామాన్యమైనవి చెప్పి తర్వాత ఇట్లా చెప్పుడితే బాగుండేది. కానీ ముందే ఇటువంటి డిఫికల్ట్ పార్ట్స్ చెప్పారు. ఏమైనా మనం ముందే చదవాలి కాబట్టి అది చదువుతున్నాం. అయితే ఇప్పుడు భూతపూర్వ ఇది ప్రక్రియా గ్రంథం. ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుని దానికి తగ్గట్టు కావలసిన సూత్రాలన్నింటినీ తీసుకొచ్చేటువంటి గ్రంథం అనమాట. కాబట్టి ఇక్కడ భూతపూర్వ అనేటువంటి భూతపూర్వ అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. అది ఎట్లా వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. ఇప్పుడు సుపో ధాతు ప్రాతిపదిక యోహో ఈ సూత్రం ఏం చేస్తుంది? ప్రాతిపదిక సంజ్ఞ ఉన్నటువంటి దాంట్లో సుప్రత్యాన్ని లుక్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత భూతపూర్వే చరట్ ఇది నిర్దేశాత్ భూత శబ్దస్య పూర్వనిపాతః పూర్వం భూతః భూత అనేటువంటిది భూధాతుకి క్తా ప్రత్యయం ఉండినది అని అర్థం. పూర్వం భూత అంటే ముందు ఉండినది అని చెప్పేసి. పూర్వం భూత అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. ఈ రెండిటికి సామర్థ్యం మాత్రమే ఉంది, వేరే సూత్రం ఏమీ లేదు. కేవలం సామర్థ్యం మాత్రమే ఉంది. సామర్థ్యమే ఉండటం వల్ల అయినప్పటికీ అది సాధు ప్రయోగం కావడం వల్ల ఇవి 2 సమసిస్తాయి అని ఆ ప్రయోగం వల్ల మనం తెలుసుకున్నాం. మనము పూర్వం భూత అనేటువంటి పదాలను చూసి కలపలేదన్నమాట. ఆ ప్రయోగం అలా ఆల్రెడీ ఉంది కాబట్టి. అయితే పూర్వం భూత అనేటువంటి పదాలకి ఎలాగైతే రామస్య ఆలయ అన్నప్పుడు రామాలయ అయిందో ఆలయ రామ ఎలాగైతే కాలేదో పూర్వం భూత అన్నప్పుడు పూర్వభూత అని కావాలి కదా, పూర్వభూత అని కావాలి కదా అన్న డౌట్ వస్తుంది. ఏమండి, ఇంకా సమాస విధాయక సూత్రాలు మొదలు కాలేదు. కానీ కేవలం సుబంతము సమర్థమైన సుబంతముతో సమసిస్తుంది అన్న భాగాన్ని మాత్రమే తీసుకుని కేవల సమాసము లేదా సుప్సుపా సమాసము అన్నటువంటిది సాధిస్తున్నారు. దానికోసము ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారు? భూతపూర్వ అనేటువంటిది. భూతపూర్వ అంటే పూర్వం భూత అనేటువంటిది విగ్రహవాక్యం. పూర్వం భూత ఎన్ని పదాలు? 2 పదాలు. రెండు పదాలు చేశారు. ఎందుకని? ఆల్రెడీ సమాసం చేసి ప్రయోగము ప్రసిద్ధమై ఉంది కాబట్టి. కాబట్టి పూర్వం భూత అన్నప్పుడు మరి పూర్వభూత అని కావాలి కదా. భూతపూర్వ అని ఎందుకు అయింది అంటే దానికి చెప్తున్నారు భూతపూర్వే చరట్ ఇది నిర్దేశాత్ భూత శబ్దస్య పూర్వ నిపాతః. నిపాతః అంటే పడేయడము, ఉంచడం. నిపాతః అంటే ఉంచడం అన్నమాట. ఇప్పుడు భూతపూర్వే చరట్ అనేటువంటిది అది ఒక తద్ధిత ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రం. భూతపూర్వే చరట్ అనేటువంటిది భూతపూర్వే చరట్ మూడు సూత్రాల్లో భూతపూర్వ అనే పదాన్ని ఉపయోగించారు పాణిని. భూతపూర్వే చరట్ కాబట్టి చరట్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి మొత్తానికి ఏదో ఇప్పుడు అధ్యాపక చరహ అంటే ముందు ఆయన అధ్యాపకుడుగా ఉండేవాడు అనే అర్థంలో ఈ సూత్రం వస్తుంది. తదిత ప్రత్యయము ప్రస్తుతం మనకు ఆ సబ్జెక్ట్స్ తో సంబంధం లేదు. కానీ ఆ సూత్రాన్ని చెప్పడంలో పాణిని ప్రయోగించిన పదం ఏమిటి? భూతపూర్వ అనే పదము ఆయనే స్వయంగా ప్రయోగించారు కాబట్టి ఇంకా మనం ఆలోచించాల్సిన పని లేదు. అది సాధు ప్రయోగము అన్నప్పుడు కాబట్టి ఆయనే భూతపూర్వ అని ప్రయోగించారు కాబట్టి పూర్వభూత అని మనము సొంతంగా ఆలోచించకూడదు అని చెప్తున్నారు అన్నమాట. భూతపూర్వే చరట్ ఇది నిర్దేశాత్ అంటే కొన్ని ఆయన ఆ సూచనల ద్వారా కూడా కొన్ని రూల్స్ చెప్తారనమాట. భూతపూర్వ అనే విషయంలో 2 పాయింట్స్ చెప్పారు ఆయన భూతపూర్వ అన్న ప్రయోగం ద్వారా. ఏమిటి? పూర్వం భూత అనే 2 పదాలు సమాసమవుతాయి అని ఒక పాయింట్. రెండవ పాయింట్ భూత అనే శబ్దము ముందొస్తుంది అనే 2 పాయింట్లు ఆయన చెప్పకనే చెప్పారనమాట. ప్రత్యేకించి నోటితోటి చెప్పలేదు. ఇటువంటివి చాలా ఉంటాయి, వీటిని జ్ఞాపకాలు అంటారు. ఆయన స్టైల్ని బట్టి అర్థమైపోతాయి అనమాట. ఎందుకని? ఆయన అసాధు ప్రయోగం ఎందుకు చేస్తారు? మనకి సాధు ప్రయోగానికి ప్రమాణమే ఆయన. కాబట్టి ఆయననే భూతపూర్వ అనే పదాన్ని 3 చోట్ల ఉపయోగించారు కాబట్టి
భూతపూర్వ అనేటువంటిది సాధు ప్రయోగమే. మరి ఏ ఏ పదాలు సమాసం అయితే భూతపూర్వ అయింది? పూర్వం భూతః, ఇదే అర్థంలో ఆయన ప్రయోగించారు. కాబట్టి పూర్వం భూతః అనే రెండు పదాలు సమాసమై ఆ, సమాసమైనవి. దీనికి ప్రత్యేకించి సమాస విధాయక సూత్రం ఉందా? ఏమీ లేదు. మరి అట్లాంటప్పుడు ఇది సమాసం ఎట్లా తీసుకోవాలి? ఈ సుప్ సుప అనేటువంటి దాంతో తీసుకోవాలి. సుబంతం సుబంతేన సమస్యతే అని చెప్పేసి సమర్థేన సుబంతేన సమస్యతే అన్న అర్థం తీసుకొని సమాసం అవుతుంది. సరే, సమాసం అట్లా తీసుకుందాము. అప్పుడు పూర్వభూత కావాలి కదా? కాదు. ఎందుకంటే ఆయన భూతపూర్వ అని ప్రయోగించారు కాబట్టి భూత శబ్దాన్ని ముందు తీసుకోవాలి. సో 2 పాయింట్లు ఆయన దీనివల్ల చెప్పారనమాట. కాబట్టి భూతపూర్వే చరట్ ఇది నిర్దేశాత్, భూతపూర్వే చరట్ ఇది నిర్దేశాత్. ఇది నిర్దేశాత్ అంటే భూతపూర్వే చరట్ అన్న సూత్రం యొక్క అర్థము ద్వారా ఆయన ఏమి చెప్పలేదు. భూతపూర్వే చరట్ అనే సూత్రాన్ని వ్రాయడం ద్వారానే ఆయన ఒక మాట చెప్పేతున్నాం. అక్కడ చెప్పిన విషయం వేరే ఉంది, కానీ భూతపూర్వ అన్న ప్రయోగం ఎప్పుడైతే ఆయన చేశారో అది కరెక్ట్ ప్రయోగమే. ఇది నిర్దేశాత్ భూత శబ్దస్య పూర్వ నిపాత. ఈ పూర్వ నిపాతము అనే మాట మనకి మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకని? సమాసానికి సంబంధించిన 4 ముఖ్యమైన అంశాల్లో ఏమనుకున్నాము? సమాస విధాయక సూత్రము, తర్వాత ఏ పదం ముందొస్తుంది దాన్నే పూర్వ నిపాతము అంటారు. ఏ పదం ముందొస్తుందో దాన్నే పూర్వ నిపాతము అంటే ఉంచడం. ఏ పదాన్ని ముందు ఉంచాలి, పూర్వము ఉంచడం అనమాట. సమాసంలో ఉండేటువంటి 2 పదాల్లో ముందు ఉండేటువంటిది పూర్వపదము, తర్వాత ఉండేదాన్ని ఉత్తర పదము అని చెప్పేసి దానికి పేర్లు. ఇక్కడ పదము అంటే సుబంతం అని కాదు, సుబంతం అనే అర్థం తీసుకున్నా పర్వాలేదు, కానీ మొత్తానికి పూర్వపదము ఉత్తర పదము అంటే సమాసంలోనే అని మనం అర్థం చేసుకోవాలి. ఒక వాక్యంలో పూర్వపదము ఉత్తర పదము అనే అర్థము వ్యాకరణంలో ఉండదు. పూర్వపదము ఉత్తర పదము అంటే సమాసంలోనే. కాబట్టి ఏది పూర్వపదముగా ఉండాలి, ఏది తర్వాత. ఆలయ రామస్య అనేది ఉంటే రామస్య అనేటువంటిదే పూర్వపదంగా అవుతుంది అనమాట. రూల్ అట్లా ఉంది, ఆ రూల్ అట్లా తయారు చేశారు. కాబట్టి దాన్ని పూర్వ నిపాతము అంటారు. ఇక్కడ భూతపూర్వ అనేటువంటి శబ్దం విషయంలో ఆయనే స్వయంగా భూతపూర్వ అని ప్రయోగించారు కాబట్టి పూర్వం భూత అనేటువంటి విగ్రహవాక్యం ఉన్నప్పటికీ దాంట్లో భూత శబ్దం అనేటువంటిది ముందొచ్చింది. అప్పుడు భూత 1.1, పూర్వం అనేటువంటిది 2.1 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత సంయోగి అని చెప్పేసి వస్తుంది కాలాధనం. లేదు పూర్వం భూత, లేదు పూర్వం భూత 2.1, పూర్వం భూత అని తీసుకుంటే మొత్తానికి ఆ భూత అనేటువంటిది ముందొచ్చి భూతపూర్వ అనేటువంటిది అయింది. భూతపూర్వ ఏమండి? ఇది నిర్దేశాత్ భూత శబ్దస్య పూర్వ నిపాత భూతపూర్వ. ఇవేన సమాసో విభక్త్యలోపశ్చ జీమూతస్య ఇవ జీమూతస్య ఇవ. ఇవన్నీ కూడా ఆ కష్టమైనవన్నీ ముందే చెప్తారనమాట. ఇప్పుడు ఇది ఏదైతే పింక్ కలర్ లో ఇక్కడ కనిపిస్తుందో ఇది వార్తికం. ఈ రెడ్ కలర్ లో కనిపించేటువంటిది సూత్రం. ఈ బ్లాక్ కలర్ లో కనిపించేటువంటిది వృత్తి అనమాట. వృత్తిలోనే వార్తికాన్ని కోట్ చేస్తారు. మనం ఏదైతే మునిత్రయ వ్యాకరణం అంటున్నారో దాంట్లో వరరుచి లేదా కాత్యాయనుడు అని ఆయన రాసినటువంటివి ఈ వార్తికాలు. ఈ వార్తికాలు భాష్యంలో లభిస్తాయి, దాన్ని కోట్ చేస్తారు అనమాట. అంటే సూత్రానికి కొన్ని ఒక రకమైనటువంటి అమెండ్మెంట్స్ లాగా కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసినవి ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ కూడా ఇది సమాసం అవుతుంది అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఇక్కడే చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ రూల్ కోసం కూడా మీకు వేరే శాస్త్రం లేదు. అందుకని ఒక సందేశం అండి గురువు గారు, ఒక సందేహం. ఇప్పుడు పూర్వం భూత అనేది మనం విగ్రహవాక్యం తీసుకున్నాం. ఒకవేళ భూతపూర్వే చరట్ అనేది కనుక మనం తీసుకోకుండా ఉండుంటే మనం రెగ్యులర్ రూల్స్ ప్రకారం అది లుక్ చేసుకొని పూర్వభూత అనే సమాసం తెచ్చుకోవచ్చు. తప్పేముంది అందులో? చెప్పండి. ఆ రూల్ ఉండాలన్నమాట అండి. ఇప్పుడు కర్మధారయ సూత్రంలో ఒకటి వస్తుంది మీకు, పూర్వపరావర దక్షిణోత్తరాధర పరాధరాన్ని వ్యవస్థాయం అసంజ్ఞా పూర్వ సదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్ష్ణై అనే సూత్రం మీకు తర్వాత వస్తుంది. దీనితో తత్పురుషస్య ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం. ఇది కాకుండా వేరే పూర్వకాలైక పూర్వాపర
ఆ, ఇది పూర్వాపర ప్రథమ చరమ జఘన్య సమాన మధ్య మధ్యమ వీరాశ్చ. ఇక్కడ చూడండి, పూర్వ పురుష అని ఉంది. మీకు సూత్రం ఉండాలి. ఏదన్నా కూడా అక్కడ సింపుల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు అది చేయడానికి ఆ పదముతోటి మీరు ఏ అర్థంలో అయితే చేయాలనుకుంటున్నారో దానికి రూల్ ఉండాలి. పూర్వశబ్దంతో ఉంది. పూర్వ పురుష అనేటువంటిది మంచి ప్రయోగమే. అందుకనే పూర్వకాల అని ఉంటుంది. పూర్వభూత అనేటువంటి విషయంలో మాత్రం ఆయన చెప్పారు కాబట్టి దాన్ని తీసుకోవాలి. మీ డౌట్ అదేనా? అదే పూర్వం భూత అంటే పూర్వ ప్లస్ 2.1 భూత ప్లస్ 1.1. ఆ, అక్కడ లుక్ చేసుకుని పూర్వ భూత తీసుకొని ప్రాతిపదిక కింద నుంచి పూర్వ భూత చేయకూడదు అంటారు. చేయకూడదు. ఎందుకంటే ఎందుకంటే ఆయన ప్రయోగించారు కాబట్టి ఆ రెండు పదాలనే తీసుకుని ఆయన ఒక చోట కూడా పూర్వభూత అని లేదు, భూతపూర్వ అని అన్నారు. అందుకని అలా చేయకూడదు, అంతే. ఆయన చేశారు కాబట్టి మనం చేయకూడదు ఇక. అంతే మరి, ఆయన తప్పితే వేరే ప్రమాణం లేదు మరి. ఆయన చేశారు కాబట్టి మనం చేయకూడదు, అంతే. ఓకే. ఇంకొకటి చూడండి అక్కడ, అందుకనే అది ప్రత్యేకించి చెప్తున్నారు. మరి ఆయన చేశారు, ఓకే. మరి ఆయన చెప్పినటువంటి రూల్స్ లో ఏ రూల్ ప్రకారం చేస్తున్నారు అంటే రూల్ కూడా లేదు దానికి. అవును. సుప్సుప అనేటువంటిది తీసుకుని సుబంధం సమర్థేన ఎందుకంటే ఆయన ప్రయోగాన్ని సమర్థించాలి. ఆయన ప్రయోగాన్ని పెద్దల ప్రయోగాన్ని అనుసరించడమే మనం ఇదనమాట అండి. కాబట్టి భూతపూర్వ అనేటువంటిది పూర్వభూత అనకూడదు. పూర్వకాల అనొచ్చు, పూర్వపురుష అనొచ్చు, ఇటువంటి అని ఏమని అనొచ్చు. పూర్వం భూత అంటే మాత్రం భూతపూర్వ రావాలి. భూతపూర్వ అనే అనాలి, అంతే. అదే వాక్యంలో ఈ పూర్వభూత అనే బదులు భూతపూర్వ అని మొదలెట్టొచ్చండి విగ్రహవాక్యం. అంటే జనరల్ గా అట్లా చెప్పారు కదండి. ఇప్పుడు ముందు ఉన్నటువంటిది అని చెప్పేసి అన్నప్పుడు ఉన్నటువంటిది ముందు అని అన్నాం కదా. ఓకే. సంస్కృతంలో ఏమి ఆలయ రామస్య అన్న, రామస్య ఆలయ అన్న సంస్కృతంలో అదేమి ఇంగ్లీష్ లో ఆ తేడా వస్తుంది తప్పితే ఆ సింటాక్స్ అనేటువంటిది ఇంగ్లీష్ లో మారితే తేడా వస్తుంది. మనకేమి ఇక్కడ రాదు అట్లా. విశేషణాలు ఉంటే తేడా వస్తుంది తప్పితే, విశేషణాలు ఉన్న షష్ఠి ఉన్న తేడా వస్తుంది తప్పితే చాలా వరకు మనకి సంస్కృతంలో తేడా రాదు. కాబట్టి జనరల్ గా మనము ఆ సెన్స్ ని బట్టి భూత పూర్వం అనేటువంటిది అన్నా కూడా అది భూతపూర్వనే. మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విగ్రహ వాక్యంలో ఏ క్రమంలో పదాలు ఉన్నాయి అన్న దాంతో ఏ విధంగానూ సంబంధం లేదు సమాసానికి. ఓకే. సమాసం యొక్క రూల్లోనే ఏ పదం ముందు రావాలని చెప్పేస్తారు ఎట్లాగో. ఓకే. మనకు తర్వాత వస్తుంది అనమాట ఆ రూల్ ఏమిటి అనేటువంటిది. సమాసం యొక్క రూల్లోనే ఏ పదం ముందు రావాలి అనేటువంటిది చెప్పేస్తారు. సమాసం యొక్క రూల్ అని చెప్పేస్తారు. కాబట్టి మీరు తర్వాత పెట్టుకున్న విగ్రహవాక్యం చెప్పినా కూడా ఏం పర్వాలేదు. ఇదిగోండి, ఇది అరుదే రూల్ అనమాట. ప్రథమ నిర్దిష్టం, ఇది ఉపసర్జనం పూర్వం అంటారు అనమాట. ఒకదానికి ఉపసర్జనం అని పేరు పెడతారు. రెండు పదాల్లో ఉపసర్జనం అనేది ముందు ఉండాలి అంటారు. అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరు భూతః పూర్వం అని పెట్టినంత మాత్రాన అది భూతపూర్వ అయిపోతుంది అనేటువంటిది కాదు. భూతపూర్వ ఎలాగో అవుతుంది, అది పూర్వం భూతః ఉన్నా కూడా భూతపూర్వ అనే అవుతుంది, అలాగనమాట. కాబట్టి సమాసంలో ముందు ఏ పదం రావాలి అనేటువంటిది విగ్రహవాక్యంలో ముందు ఏది ఉంది. అందుకనే ఇందాకేమన్నారు, రామస్య ఆలయ. సమాసం అయితే ఏమైంది, రామాలయ. ఆలయ రామస్య అంటే రామాలయని. కానీ ఇందాకేమన్నారు, కొంతమంది సమాసమే కాదనుకున్నారు. రామస్య ఆలయ కావచ్చు, ఆలయ రామస్య కావచ్చు, అర్థంలో ఏం తేడా లేదు కదా. అర్థంలో ఏం తేడా లేదు. కాబట్టి వాటికి ఆ యోగ్యత ఉంది అంటే ఆలయస్య రామ అంటే తేడా వస్తుంది. కానీ ఆలయ రామస్య అన్నప్పుడు అదే పదాలను అటు ఇటు చెప్పారు. కాబట్టి ఆ అర్థంలో తేడా లేదు. కాబట్టి ఆలయ రామస్య అన్న పదాలు తీసుకుని సమాసం చేసినా మీకేమొస్తుంది, రామాలయ. ఎందుకంటే అక్కడ రూల్స్ ఉన్నాయి. దాంట్లో రామపదమే ముందు రావాలని చెప్పేసి రూల్ ఉందన్నమాట. విగ్రహ వాక్యం ఎలా ఉన్నా పర్వాలేదు, సమాసం మటుకు ఆ రూల్ ప్రకారం రావాలి పదాలు. ఈ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ నేర్చుకోవడమే మన సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి నేను ఎందుకు అదే విగ్రహ వాక్యంలో పదాలు అటు ఇటు అయినా పర్వాలేదు. విగ్రహవాక్యం ఎలా అయినా పర్వాలేదు. విగ్రహవాక్యము పర్వాలేదు మీరు లోకంలో ప్రయోగించినప్పుడు, ఇప్పుడు రాముడు రావణుని చంపాను రాముడు రావణుని రాముడు చంపాను వచ్చిందండి. ఎలాగైనా ఒకటే మీనింగ్. రామాకెళ్ళి రావణ అనేటువంటిది రామ ప్లేస్ లో రావణ, రావణ ప్లేస్ లో రామ అని పెట్టారంటే అర్థం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ అర్థం తేడా రాదనమాట. విగ్రహ వాక్యం అండి అది. వాక్యాన్ని మీరు ఎట్లాగన్నా ఉండొచ్చు. వాక్యాన్ని బట్టి వాక్యం ఈ క్రమంలో ఉంటేనే సమాసం అన్న రూల్ ఉండదు.
వాక్యం ఆ, ఎట్లాగా అర్థమైంది ఫాలో కావాలి. అర్థమైందండి. ఏమండి? కాబట్టి ఇప్పటి వరకు ఈ బేసిక్ స్ట్రక్చర్ చెప్పడం వల్ల ఉద్దేశం ఏమిటి అంటే, ఇక పైన ఈ 4 అంశాలు, ఇది సమాస విధాయక సూత్రము, ఇది ఏ పదం ముందు వస్తుందో అది చెప్పే సూత్రము, ఇది ముందు పదానికి వచ్చే మార్పుకి సంబంధించిన సూత్రము, ఇది సమాసాంత ప్రత్యయం అంటే తర్వాత పదానికి వచ్చే మార్పుకి సంబంధించిన సూత్రము. ఇంతే, ఇలా చెప్పుకుంటూ పోవడమే ఇక. అందుకనే ముందు 2 క్లాసులు కొద్దిగా డిలే అయినా కూడా మీకు బేసిక్ స్ట్రక్చర్ అర్థమైతే మిగిలిందంతా మీరు ఎంత గుర్తుపెట్టుకుంటే అంత అనమాట అండి. ఇంత స్లోగా వెళ్తే మనకు చాలా కష్టమైపోతుంది. ఏమండి? కానీ బేసిక్స్ మాత్రం మనకి స్పష్టంగా ఉండాలి. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. మధ్యలో కూడా ఏ డౌట్స్ వచ్చినా క్లియర్ చేసుకోవచ్చు. ఇక మిగిలిందంతా కూడా అదే సబ్జెక్ట్ అనమాట. బేసిక్ అదే. 2 పదాలు ఉంటాయి. 2 పదాలకి రూల్ ఉందో లేదో చూస్తాము. ఒక భూతపూర్వక మాత్రం లేదు, కానీ మిగతా వాటన్నిటికీ రూల్ కంపల్సరీగా ఉండాలి. రూల్ ఉన్న తర్వాత దానికి అలౌకిక విగ్రహ వాక్యము, అలౌకిక విగ్రహ ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుప్ల లుక్, తర్వాత మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత దానికి ఒక 1.1 జోడించేసి ఒక రూపం, అట్లా ఉంటుంది. ఏమండి? ఈ సూత్రాలన్నీ మెమరైజ్ చేయాలండి. అది మీరు సాధ్యమైనంత వరకు మరి అది మీరు పరీక్షలో ఎట్లా అనేటువంటిది ఎవరన్నా అడగండి. ఆ, కొన్ని ముఖ్యమైనవి నేర్చుకుంటే సరిపోతుందేమో. ఇప్పుడు మాకంటే బాధ్యత, నిజానికి అన్ని చెప్పాలని ఆ, ఆ, నియమం కాబట్టి మనం చెప్తాం కానండి. మీరు ఎట్లా అనేటువంటిది అది మార్కులకు సంబంధించిందండి. దానికి ఈ ఎట్లా అష్టాధ్యాయ సూత్రాలు PDF పెట్టగలరా అండి? ఏవి అంటే పుస్తకంలో లేవు, ఇప్పుడు మీరు చూపిస్తున్నవి అష్టాధ్యాయులు కదా, ఇంటర్నెట్ లో ఉన్నాయండి. అంటే ఈ పర్టికులర్ ఏ సమాసాలు లేవు. అష్టాధ్యాయి.com లోకి వెళ్ళండి. అష్టాధ్యాయి.com అని చెప్పేసి అది వెబ్సైట్ ఉంది. అష్టాధ్యాయి.com సింపుల్. ఆ, నేను చెప్తానండి శ్యామల గారు మీకు. ఓకే ఓకే. ఇంకొకటి ఏమిటంటే మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా దాంట్లో ఇవన్నీ కోట్ చేస్తారే. శబ్ద సిద్ధి, రూప సిద్ధి ఉన్నటువంటిది ఏది ఉన్నా కూడా దాంట్లో ఇవి కోట్ చేస్తారు. వాటి నెంబర్లు కూడా ఇస్తారు. అంటే మాకు సిద్ధాంత కౌముదిలో అవన్నీ ఇవ్వలేదండి, ఎందుకంటే లేదు, క్రోడీకరించారు. ఇవ్వలేదు. ఓకే, దానికి విషయం ఇది. మరి మీకు దాంట్లో ఇవ్వలేదంటే బహుశా అవి రాయాల్సిన అవసరం కూడా అవసరం లేదేమో. మరి అవి కూడా బహుశా పరీక్షలకు అవసరం లేదనుకుంటాను. పరీక్షలకు అవసరం లేకపోవచ్చు, కానీ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది అష్టాధ్యాయి.com సైట్ లోకి వెళ్తే ఉంటాయండి ఇవన్నీ. ఓకే. నేను చెప్తానండి మీకు. మీకు సబ్జెక్ట్ సమాస ప్రకరణం కదండి. సమాస ప్రకరణం అంటే సూత్రము వృత్తే. సూత్రము వృత్తి అవైతే అంటే కొన్ని సూత్రాలే ఇచ్చారా, అన్ని ఇవ్వలేదు. ఒకటి అది మీరు చూడండి. మీరు పెద్దల్ని ఇంతకుముందు రాసిన వాళ్ళని అడిగి అది మీరు చూడండి. ఎందుకంటే ఆ విషయంలో నేను రాంగ్ సజెషన్ ఇస్తే ఇదవుతుంది. కాబట్టి ఇక్కడైతే మాత్రం మనం అన్నింటినీ తెలుసుకుంటాము. ఇప్పుడు మీకు పూర్తిగా బేసిక్ స్ట్రక్చర్ అర్థమైపోయిందని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇవేనా సర్వ అనేటువంటిది ఒక ముక్కు ఉంది, అది క్లోజ్ చేస్తే ఇవ అన్నటువంటి శబ్దముతోటి, ఇవ అనేటువంటిది ఒక అవ్యయము, దానితోటి సమాసము జరుగుతుంది. విభక్తి లోపం కాదు అంట. అంటే జీమూతస్యేవ, జీమూతస్య ఇవ అన్న 2 పదాలు కలిసి జీమూతస్యేవ. అవి 2 పదాలు సంధి జరిగినా కూడా జీమూతస్యేవనే అవుతుంది. మరి సమాసం అని ఎందుకు చెప్పాలి అంటే అదే అనమాట, స్వరం విషయంలో. అలాగే దీనికి ఏదన్నా తద్ధిత ప్రత్యయం వచ్చిందనుకోండి, ఇదంతా కలిపే వస్తుంది తద్ధిత ప్రత్యయం. తద్ధిత ప్రత్యయము ఒక సింగిల్ పదానికి తద్ధిత ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు దశ రథ అనేటువంటివి కూడా 2 వేరు పదాలే. కానీ అది దశరథ అనేటువంటిది సమాసం అయిపోయిన తర్వాత దశరథుడి కొడుకు అన్నప్పుడు దాశరథి అనేటువంటిది దశరథ ఒకే యూనిట్ కింద తీసుకుని తద్ధిత ప్రత్యయం వస్తుంది. అటువంటి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందుకని ఇక్కడ మనకి చూస్తే, ఇప్పుడు మనం ఇంతకుముందు వేదంలో ప్రయోగం చూసినా, ఇక్కడ జీమూతస్యేవ అని చూసినా, జీమూతస్యేవ అనేటువంటిది మీకు సమాసానికి సంబంధించిన రూల్ లేకపోయినా సంధి అనేటువంటిది ఎక్కడన్నా చేయొచ్చు. సంధికి అది చేసినా కూడా జీమూతస్యేవ అనేటువంటిది వస్తుంది. మరి ఎందుకు అంటే అది సమాసం కింద ఒక వృత్తిలో దాన్ని చెప్పారనమాట. ఎందుకంటే దానికి వేరే తదిత ప్రత్యయం రావడం విషయంలో, స్వరం విషయంలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పేసి. మిగిలినవన్నీ ఇంకా రూల్సే. ఏమండి? జీమూతస్యేవ భోగార్థ వివ అన్నది సుబంతంతో సమర్శించలేదు, సుబంతము అవ్యయంతో సమర్శించింది. అవ్యయం కూడా సుబంతమే కదండి. ఉన్న పదాలు 2 రకాలే. ఓకే, సుబంతమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అవ్యయ భావ అన్నప్పుడు అన్ని అవ్యయాలే. ఇంకా అవ్యయం సుబంతంతో సమసిస్తాయి. ఈ రూల్స్ ఇంత పొడుగు ఉంటుంది. 20 రకాలు ఉంటాయి సమాసాలు, 19 రకాలు. 19 రకాలు అవ్యయం సుబంతంతో. అవ్యయము సుబంతమే ఇంకా, కాబట్టి అదే ఉంటుంది. అయితే ఇక్కడ విభక్తి లోపం కాలేదు. జీమూతస్య ఇవ అన్నప్పుడు, రామస్య ఆలయ అన్నప్పుడు రామ 6.1 చేసి 6.1 తీసాం కదా. ఇక్కడ అట్లా కాలేదు, అయినా సమాసం అయింది. దాన్ని అలుక్ సమాసం అంటారు. తర్వాత వస్తుంది మీకు అది.
సో అది మనం చూడొచ్చు. ఓకే అండి, మనం రేపు కలుద్దాం మళ్ళీ. Thank ఇక్కడ you. నుంచి చెప్పండి, ఏం డౌట్స్? ఏం లేదండి. మీరు ఇక నుంచి ఇవే ఉంటాయి అన్నమాట అండి. సమాస విధాయక సూత్రం ఉంటుంది, లేదంటే తర్వాత ఏ పదం ముందు వస్తుంది, ఇది మాత్రం ఇక నుంచి అన్నిటికీ ఉంటాయి. సమాస విధాయక సూత్రం, ఇవి రెండింటి, ఈ విధమైన పదం ఈ విధమైన పదంతో ఈ అర్థంలో, ఒక్కోసారి ఈ అర్థంలో, ఈ 3 అంశాలే ఉంటాయి అన్నమాట. ఏ విధమైన పదము ఏ విధమైన పదముతో ఒకసారి ఏ అర్థంలో ఏ విషయంలో అనేటువంటివి ఉంటాయి. ఏ విషయంలో అనేటువంటి కొన్ని చోట్ల లేనప్పుడు ఇవి 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 3 అంశాలు సమాస విధాయక సూత్రంలోవి. తర్వాత ఏ పదం ముందొస్తుంది అనేది, కొన్ని చోట్ల ముందు పదంలో వచ్చేటువంటి మార్పు, కొన్ని చోట్ల మొత్తం సమాసం అయిన తర్వాత వచ్చేటువంటి మార్పు, లేదా తర్వాత పదంలో వచ్చిన మార్పు అయినా తర్వాత మొత్తం సమాసానికి వచ్చిన మార్పు అయినా ఒకటే కదా. అలా ఉంటుంది. ఈ 4 అంశాలే ఇంకా రిపీట్ అవుతూ ఉంటాయి. దేనికి సంబంధించింది ఏ సూత్రం అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవడం మీదనే ఉంటుంది అనమాట. డౌట్స్ వస్తే మీరు డిస్కస్ చేయొచ్చు, కానీ ఇక నుంచి సబ్జెక్ట్ అట్లా వెళ్తాం. నెక్స్ట్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అవ్యయీ భావ దగ్గర నుంచి. రూల్స్ 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 అనమాట వరుసగా. ఇంకా తర్వాత మీ ఓపిక, మీరు ఎంత ఎక్కువగా ఇది కావాలంటే అంత చేసుకోవచ్చు. అవునండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? దీని స్కెడ్యూల్ ఏమిటండి? ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, సిలబస్ ప్రకారం చెప్తున్నారా, టోటల్ శాస్త్రం చెప్తున్నారా? 1, 2 మా పరీక్షల వరకు ఏ సిలబస్ ఉందో అంతవరకు చెప్తున్నారా? ఎన్ని రోజులు పడుతుంది? మీకున్నటువంటి సిలబస్ వచ్చేసి సమాస ప్రకరణము, అవ్యయీ భావ మరియు తత్పురుష ప్రకరణాలు. సమాసంలో 4 సమాసాలు ఉన్నాయి. మీకున్నటువంటి సిలబస్ వచ్చేసి అవ్యయీ భావ ప్రకరణము, తత్పురుష ప్రకరణం. మీరు అక్కడ చూస్తే సూత్రం టు సూత్రమే ఉంటుంది. మీకు ఆ యూనిట్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను ఏదైతే మీతో షేర్ చేస్తున్నానో, అథ సిద్ధాంత కౌముద్యాం అవ్యయీ భావ సమాస ప్రకరణం అని చెప్పేసి ఉంది చూడండి. ఇది దీని తర్వాత అథ సిద్ధాంత కౌముద్యాం తత్పురుష ప్రకరణం, తత్పురుష సమాస ప్రకరణం అని చెప్పేసి అవి 2 మీకున్న సిలబస్ అనమాట. మీకున్న సిలబసే చెప్తున్నాను. సిలబస్ కంప్లీట్ గా చెప్తారు. మార్క్స్ గురించి అది మీరు చూసుకోవాలి. అది ఏమి రాసుకుంటే పాస్ అవుతాం, ఏది రాసుకున్నా పాస్ అవుతారు. ఇది జనరల్ ఒపీనియన్. కానీ సుమారుగా ఎన్ని రోజులు పడుతుందండి ఈ క్లాసు? ఇది నేను పెట్టుకున్నది 11 క్లాసులు అని. 11-12 క్లాసులు. ఎందుకంటే ఇంతకుముందు సంజ్ఞా ప్రకరణము, ఇది మన కారక ప్రకరణము కలిపి 11 క్లాసులు తీసుకున్నందుకు ఇది కూడా 11 క్లాసులు అట్లా ఉంటే సరిపో. ఒకటి 2 ఏమన్నా అటు ఇటు కావచ్చు అంతే. కొంచెం 4-5 ఎక్కువైతే మీకు అభ్యంతరం అవుతుంది? నాకు అభ్యంతరం కాదు. జనరల్ గా సంస్థతో ఉండేటువంటి ఒప్పందం. మేడం గారు అయితే చెప్పారు, మీరు ఏమైనా కూడా దీన్ని ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటిది ఏం లేదండి. తర్వాత మీరు సబ్జెక్ట్ చూస్తారు, డ్రైగా ఉంటుంది. అది మీరు ఎప్పుడన్నా తర్వాత మళ్ళీ రివిజన్ క్లాసెస్ ఉంటాయి, మీరు ఎప్పుడన్నా కాంటాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కాంటాక్ట్ అంటే వాట్సాప్ లో మీరు డౌట్స్ ఉంటే ఇది చేయొచ్చు, అవన్నీ ఉంటాయి. అలా కాదండి, పర్టికులర్ స్పీడ్ లో చెప్తున్నప్పుడు ఇప్పుడేమో చాలా స్లోగా చెప్పారు. ఎందుకంటే ఈ ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అర్థం కావడానికి చెప్పారు. తర్వాత స్ట్రక్చర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుని రైట్ సైడ్ ఎడిషనల్స్ డిలీషన్స్ చూసుకుంటూ పోవాలి. స్ట్రక్చర్ లో అన్ని ఉంటాయి. ఎక్కడెక్కడన్నా ఒకవేళ డిలే అవుతే మా డౌట్స్ వస్తే అవసరమైతే చూద్దాం. 4-5 క్లాసులు అనేది అటువంటిది కాదు కానీ ఎన్నన్నా కూడా మొత్తానికి అవసరమైతే చూద్దాము. మీకు అది అవసరం లేదా మీకే తెలుస్తుంది. రేపటి క్లాసు ఎల్లుండి క్లాసు చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. మొత్తానికి 4కి సంబంధించినవి ఉంటాయి. సమాస విధాయక సూత్రాలు ఏవి ముందు వస్తాయి, పూర్వపదంలో ఉండే చేంజ్, సమాసం మొత్తానికి వచ్చే చేంజ్, ఇంతే. దీంట్లో ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. సరేనండి, నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే అండి, మీరు ఎప్పుడైనా ఒకసారి గుర్తు చేస్తూ ఉండండి. రికార్డింగ్ చేస్తున్నాను అనేటువంటి నాకు ఒకసారి నాకే డౌట్ వస్తుంది. రికార్డింగ్ అయిందండి? అవుతుందండి, రికార్డింగ్ లోనే ఉంది. అవును. ఓకే, మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉండండి. ఎస్, పాజ్ ఆర్ స్టాప్ రికార్డింగ్ అని ఉంది కాబట్టి అవుతుంది. ఓకే, మీరు ఒకసారి క్లాస్ ముందు గుర్తు చేస్తుండండి. ఓకే, రైట్. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. ధన్యవాదాలు. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.